దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. చాలు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరిని ఇలా సమకూర్చి ఇంతసేపు జరిగిన కార్యములో మీరు ఉన్నారు, మహిమ పొందారు. ఇదిగో తండ్రి, ఇప్పుడు నీ దాసుడు నీ మాటలు ప్రకటింపబోవచ్చుండగా నీ దాసుని, బలహీన దాసుని నీ సిలువ చాటున మరుగుచ్చేయి. నీ బిడ్డలందరూ మిగుల ఆశతో దూరాల నుండి వచ్చారు. వారితో మాట్లాడు, నాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సాతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నారు. ప్రభా, కృపచూపు, కరుణించు, సహాయము ఇచ్చి మా అందరినీ సంధించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు ఘననామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నా వెనక బోర్డు మీద మీకు ఒక వాగ్దానం కనిపిస్తుందా? కొద్దిగా చదువుతారా? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేసేదను. ఇది అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఇప్పుడు మనం చదివిన మాటల్లో కూడా నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. వాస్తవానికి అప్పుడు అబ్రహాముకి ఒక్క కొడుకు కూడా లేడు, అసలు సంతానమే లేదు. భార్య భర్త ఇద్దరు మృతతుల్యమైన శరీరాలను కలిగి ఉన్నామన్నట్లుగా అనుకున్నారు. సైన్స్ ప్రకారం ఎన్ని వైద్యాలు చేసి ఎన్ని తిప్పలు పడినా సహజంగా పిల్లలు పుట్టే పరిస్థితి వారికి లేకుండా అయిపోయింది. ఈ క్రమాన్ని బట్టి ఇక లేదులే మనకు సంతాన ప్రాప్తి అని బహుశా ఒక విరక్తిలో ఉన్నారు. దాదాపు అప్పటికే 75 ఏళ్ళు వచ్చినాయి అబ్రహాంకి, ఆయన భార్య శారాకి 65 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటి లెక్క ప్రకారం అయితే శారాని మనం బామ్మగారు అంటాం, 65 ఏళ్ళు. మరి అబ్రహాముని తాతయ్య గారు అంటాం, 75 ఏళ్ళు. అంత ఏజ్లో ఇంకా ఏం పిల్లలే అని ఒక విరక్తిలో బహుశా ఉన్నారేమో. ప్రతి మనిషి దేవుణ్ణి వెతకాలంటే ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని బట్టి ఎక్కువ శాతం మంది దేవుణ్ణి వెతికారు. అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెతకడు. లోకాన్ని అనుభవించడానికి లోకాన్ని వెతుకుతూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో బాధ, వేదన, శ్రమ, ఇబ్బంది, కొరత, కొదువ కలిగినప్పుడే, మనుషుల దగ్గర నుంచి ఏ సహాయం అందనప్పుడే, మనుషులు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినప్పుడే దేవుణ్ణి వెతుకుతాడు. నా జీవితంలో కూడా అదే జరిగింది. 2002వ సంవత్సరంలో ఖచ్చితంగా నేను కూడా ఇదే అనుభవంలోకి వచ్చాను. మనుషుల మీద ఆధారపడి, విస్తారమైనటువంటి వారికి మ్రొక్కి వారి మీద ఆధారపడి భయంకరమైన శ్రమానుభవంలో నలిగి
చివరికి ఫ్యామిలీలో మరణాలు కూడా జరిగి ఏం చేయాలో, ఎవరు ఆదరిస్తారో, ఎలా బయటపడాలో ఏ విధమైన ఆదరణ లేక ఎవరిని అంటాం, ఎవరి మీద మనం కోపడదాం, ఎవరి మీద సణుగుదాం, ఎవరి మీద గొణుగుదాం, ఏ ఆదరణ లేక వేదన చెంది చివరికి దేవుడే కదా ఎవరికైనా దొరికేది. దేవుడా, నన్ను ఎందుకు పుట్టించావు, నాకు ఎందుకు ఈ జన్మనిచ్చావు, నా జీవితం ఇట్లా ఎందుకు తగలబడింది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ బాధలేంది, నాకు ఈ పరిస్థితులేంది, నా కుటుంబానికి ఈ దరిద్రత ఏంది, నా కుటుంబానికి శాపం ఏందని కలిగిన శ్రమను బట్టి నేను కూడా దేవుణ్ణి వెతికాను. అబ్రహాము ఒక కొరతతో వెతికాడు. అంతకుముందు ఆయన కూడా విగ్రహ సంబంధమైన ఆరాధనలోని కుటుంబానికి చెందినోడే. ఆయన కూడా విసుగు చెందినట్టున్నాడు. అది ఇది అని తిప్పలబడి ఏ దారి దొరక విసుగు చెంది, ఇవన్నీ కాదు, అసలు నిజమైన దేవుడు ఎవరో, జీవం గల దేవుడు ఎవరో వేరుగా ఉన్నాడు, ఆయన్ని కనుగొంటేనే నేను ఏదన్నా పరిష్కారం పొందుతానని వెతికినట్టున్నాడు. మత్తయి సువార్త 7:7 చెప్పాడు కదా, వెదకుడి మీకు దొరుకునని. వెతికిన వానికి దొరుకుతాడంతే. హల్లెలూయా. తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణ శ్రమలో, వేదనలో, కొరతలో, కొదువలో, దుఃఖంలో, బాధలో చాలామందికి కలిగింది. అబ్రహాం జీవితం కూడా దాదాపు ఈ అనుభవాల్లోనే వచ్చింది. అప్పుడు జీవం గల దేవుడు దర్శించాడు. నీ అన్వేషణ నాకు నచ్చింది, మొత్తానికి సత్యాన్వేషణ జరిగించావు, నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడు లేడు, రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ విషయంలో కొరత, కొదువ కలిగి నలిగిపోయావో, అనేక మంది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతుంటే, ఆఖరికి నీ ఇంట ఉన్న దాసీలు సైతం వారి సంతానాన్ని ఎత్తుకొని నీ ముందు ఆడిస్తూ ఉంటే, నువ్వు నీ భార్య వేదన పడి, అయ్యో మాకెందుకు అలాంటి ఆనందకరమైన అనుభవం లేదు అని చాలా వేదన చెంది, ఆ కొరత విషయంలో సిగ్గుపడి అవమానం ఫీల్ అయిపోయి చాలా వేదన పడ్డారు కదా. చింతపడద్దు. ఆ సమస్య కోసం మెయిన్గా నువ్వు నలిగావు కాబట్టి అక్కడే నేను నీ దీవెన స్టార్ట్ చేస్తాను రా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒకటి కాదు, లేదా ఒక కొడుకు ఒక కూతురు కాదు, ఒక గొప్ప జనముగా నిన్ను చేస్తానని మాట ఇచ్చేశాడు ఆయన. హల్లెలూయా. ఏమని మాట ఇచ్చాడు? ఒక్కడు కూడా సంతానము లేని అబ్రహాముకి నిన్ను ఒక జనముగా చేసేస్తానని మాట ఇచ్చాడు. అంటే ఒక వాగ్దానం చేశాడు. మరి మిమ్మల్ని దేవుడు కలుసుకున్నప్పుడు మీకు ఏదన్నా వాగ్దానం చేశాడేమో మీరు చెయ్యెత్తి చెప్పాలి. నన్ను కలుసుకున్నప్పుడు కూడా నాకు కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయన. నేను కూడా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, నన్ను ప్రభువు కలుసుకున్నప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నాకు కూడా కొన్ని ప్రామిసులు చేశాడన్నా, కొన్ని వాగ్దానాలు చేశాడు అంటే చెయ్యొద్దండి. అది నేను స్పష్టంగా ఎరుగుదును అంటే అనుభవం నీకుంటే చెయ్యొద్దు. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఏం పెళ్లి చూపులు కాదు. దేవునికి మహిమ. హల్లెలూయా. కొంతమంది చేతులు ఎత్తలా అంటే, ఒకవేళ దేవుణ్ణి కలుసుకున్నప్పటికీ వారికి దేవుడు ఏమీ వాగ్దానం చేయలేదా, లేకపోతే ఏదో చేశాడులే కానీ నువ్వు చెప్పు అనే. నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక అక్కరలో, ఏదో ఒక శ్రమలోనే మనం దేవుణ్ణి వెతికాం. ఆయన మనల్ని కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు ముందుగా మనకి ఆయన మాటల్లోని ఆదరణ, ఆయన వాగ్దానమే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం విషయంలోకి వచ్చేసరికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఆ దేవుడేదో మాట్లాడాడులే, ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాకు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మటానికి, నిరీక్షించడానికి, ఎదురు చూడటానికి ఆధారము లేని పరిస్థితులు అవి. ఎందుకంటే 75 ఏళ్ల వయసు వచ్చిన వానికి ఒక 25-30 ఏళ్లలో పెళ్ళైతే
కనీసం 40 ఏళ్ళు తిప్పలు పడి ఉంటాడు కదా. అవునా కాదా? అవునంటే నోరు తెలిసి అవునానండి, డౌట్ లేదుగా. 40 ఏళ్ళు తిప్పలు పడి ఉంటాడు. బహుశా ఆరాధనలు చేసి ఉంటాడు, కనపడ్డదాన్నల్లా సేవించి ఉంటాడు. ఏది ఆ సమస్య పరిష్కారం అయిద్దని. తన పితరుల మార్గంలో నడిచి ఎన్నో తిప్పలు పడి వారు సేవించిన వాటిని ఎన్నిటిని ఆరాధించాడో, ఎన్ని వైద్యాలు పొందాడో, ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పారో. అబ్రహాం గారు లేదండి, అబ్రహాము కాదు అబ్రాము, అవకాశం లేదండి, నీ భార్య పరిస్థితి బాగలేదండి, మీ పరిస్థితి బాగలేదండి, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదండి అని ఇదేదో సంతానం గొడవ అనుకోవాకండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరెవరికి ఏ రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని వదిలించుకోవడానికి నువ్వెన్ని తిప్పలు పడ్డావో, ఎన్ని ఆరాధనలు చేశావో, ఎన్నిటికి మొక్కావో, ఎన్ని బాధలు పడ్డావో, నియమనిష్టలతో ఎంత భక్తి చేశావో, ఎంతమంది ఎన్ని రకాల సలహాలు చెప్పారో. అబ్బో ఇది సాధ్యం కాదు, ఇది చాలా కష్టం అని, ఇది అట్లా, ఇది ఇట్లా, నువ్వు బయటపడే ఛాన్స్ లేదు, నీ పని అయిపోయింది, ఎవరెవరు ఎన్ని రకాలుగా నీతో మాట్లాడారో. నీ బాధలు నీకున్నాయి. అబ్రహాం అనేవానికి ఆయనకున్న సమస్యలు అయ్యి ఏం సమస్య అంటే మెయిన్ ఒక అవమానకరమైన పరిస్థితి. పాపం శారమ్మ వెళ్ళి ఎవరు బిడ్డనన్న పట్టుకుంటే ఆ గొడ్రాళ్ళు పట్టుకుంది, నా బిడ్డకి ఏమన్నా అయింది. గొడ్రాలకి శుభకార్యాలకు ఆహ్వానం ఉండదు. ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు సంతానవతి చేత ప్రారంభింపజేస్తారు కానీ గొడ్రాల చేత చేయరు. కాబట్టి అదొక అవమానకరమైన జీవితం వాళ్ళకి. ఆ ఒక్కటే సమస్య. ఇక నీ సంగతి ఏంటంటే నాకు బోల్డన్ని ఉన్నాయి, నాకున్న బాధలు నాకున్నాయి. అయితే ఆ ఒక్క సమస్య విషయంలో అబ్రహాం పరిస్థితి ఏంటంటే నిరీక్షించడానికి ఆధారం లేనటువంటి పరిస్థితి. ఎట్లనన్నా బయటపడతాం, ఈ కార్యం జరిగిద్దని ఎదురు చూడటానికి అవకాశం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ప్రామిస్ని అవిశ్వాసము చేత సందేహింపక విశ్వాసం ఉంచాడు అని వాక్యం సెలవిచ్చింది. ప్రియులారా, వాగ్దానం దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు 2 రకాలు. జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన వాగ్దానాలు 2 రకాలు. ఒకటి సార్వత్రికంగా అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు, 2 వ్యక్తిగతంగా మనకి దేవుడిచ్చే వాగ్దానాలు. సార్వత్రికంగా అందరికీ ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటంటే, నా యందు విశ్వాసముంచు వానికి జన్మకర్మ పాపములు కడిగి వేసి, నా యందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణానుభవంలోనికి వచ్చిన వానికి నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏంటంటే వానికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఇది దేవుని వాగ్దానం. ఇది వ్యక్తిగతం కాదు, సార్వత్రికం. ఎందరూ ప్రభువుని అంగీకరించిరో, ఎందరూ దేవుని ప్రియకుమారుని విశ్వసించిరో వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవది, బాప్తిస్మం పొందినవాడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మీ మీదికి పంపి పాపము నిండినటువంటి ఈ లోకములో పాపమును ఎదిరించి జీవించడానికి కావలసినటువంటి శక్తి నా ఆత్మ ద్వారా మీకు ఇస్తానన్నది కూడా వాగ్దానం. ఇది డైరెక్ట్గా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు తానే సెలవిచ్చాడు. ఒకసారి మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేనికోసం? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము. ఏమిటి వాగ్దానం? ఎవరిని గూర్చిన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానం. నేను వెళుతున్నాను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను నేను మీకోసం పంపిస్తాను అని ఎవరిని గూర్చి చెప్పాడు? పరిశుద్ధాత్మను గూర్చి చెప్పాడు. ఇది కూడా సార్వత్రికమే, వ్యక్తిగత వాగ్దానం కాదు. విశ్వసించిన వారికల్లా రక్షణ ఎలాగో, నమ్మి పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వానికల్లా నిత్య జీవము ఎలాగా
అందరికీ సంబంధించిన వాగ్దానము. అలాగే రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్థన చేసి ఆయన వాగ్దానం చేసిన దాన్ని గురించి విజ్ఞాపన చేస్తే, ప్రత్యేకంగా ఆయన తన పరిశుద్ధాత్మను కుమ్మరించటం అనే వాగ్దానం ఎంతమంది అయితే చేస్తారో ప్రార్థన, అంతమందికి అది చెందింది. అది ఎవరో, నేను షాలేం రాజుకు మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాను, ఇంకెవరు చేసినా నేను ఇవ్వననేదేం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఆయన నామాన్ని బట్టి సువార్త ప్రకటించిన వారికి, శ్రమలను సహించిన వారికి కిరీటము, సింహాసనము సార్వత్రికమే, వ్యక్తిగతం కాదు, అది అందరికీ. ఆయన నామాన్ని ప్రకటించి ఆయన నామము నిమిత్తము శ్రమ నొంది ప్రయాసపడే వారికి కిరీటం, సింహాసనం, పరలోక ప్రభుత్వంలో నిత్యాధికారం, ఇది కూడా వాగ్దానమే. నేను చెప్పింది కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి బైబిల్లోంచి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని. జయించు వానిని, ఎంతమంది అయితే ఈ జయ జీవితపు అనుభవంలోనికి వస్తారో, జయించు వానిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును. యేసయ్య ఏ సింహాసనం మీద కూర్చున్నాడని చెప్పాడు? తండ్రి సింహాసనం. తండ్రి సింహాసనం ఉంది, యేసయ్య సింహాసనం కూడా ఉంది. తండ్రి కూర్చున్నాడు, తండ్రి కుడి పార్శ్వమున ప్రభు కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను జయించి నా తండ్రి సింహాసనం ఎక్కాను, మీరు కానీ జయిస్తే నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను. ఇది వ్యక్తిగతమా? ఈ వాగ్దానం అందరికీ చెందిందా? ఎవరు పాటుపడితే, ఎవరు జయిస్తే, ఎవరు పోరాటంలో గెలిస్తే వారందరికీ కూడా. జయించు 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 జయించువానికి అంటాడు కదా. ఏం జయించాలి ఇంతకీ? ఏం జయించాలో ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడండి పౌలు మహనీయుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పేశాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడు. అది నీవు ఎవని యందు విశ్వాసం ఉంచావో ఆయన వైపు నుండి నీ విశ్వాసాన్ని తొలగించడానికి, నిన్ను బలహీనపరిచి నిర్వీర్యపరచడానికి, నీ విశ్వాసం మీద జరిగేటువంటి దాడులన్నిటినీ తట్టుకొని ఎదిరించి నిలిచి జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పోరాటం అది. శరీరేచ్ఛలను జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, దుష్టశక్తులను జయించాలి అంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి. శరీరాన్ని జయించుట అనే ఒక్క మాటను తీసుకొని ఆలోచన చేద్దాం. సాధ్యమేనా? శరీరాన్ని జయించేశానండి, ఇక నాకు శరీరంలో ఇక ఏ ప్రాబ్లం లేదండి. పౌలు చెప్పలా ఆ మాట. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోబరుచుకొనుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఫైట్ చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. పూర్తిగా జయించేశానండి, కాలి కింద పెట్టేశానండి, అయిపోయిందండి అలా. అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టుడనగుదునేమో అంటే మనిషిని, భక్తుణ్ణి, విశ్వాసిని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లేది శరీరము, దాని ఇచ్ఛలు, దాని కోరికలు, దాని క్రియలు. ఏముందిలే, చిన్న పాపమేగా, చిన్న తప్పేగా, చిన్నదేగా, ఇదేగా, అదేగా అని తెల్లని వస్త్రాలకి మట్టి పూసుకోవటం మొదలు పెడతాం. మీరు గమనించినట్లయితే ఎక్కడన్నా మనం ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోం. ఎందుకంటే వస్త్రాలకు మట్టి అంటిద్దని. సరే, ఎక్కడన్నా ఆదమర్చి కూర్చున్నాం అనుకో, బట్టలకు మట్టి అయిందనుకో, ఇక డౌట్ పడం, ఏడైనా కూర్చుంటాం.
మొదటిసారి వస్త్రాలకు మట్టి అంటిన దాకే మనం జాగ్రత్త వహిస్తాం. ఒకసారి మట్టి అయిందంటే ఇక ఫీలింగ్ పోయిద్ది. ఎక్కడైనా కూర్చుంటాం, బ్రదర్ మట్టి ఉంది బ్రదర్, అక్కడ డస్ట్ ఉంది అంటే అంతకు ముందే అయి ఉందిలే బ్రదర్, ఏముంది కానీ. అది అర్థమైందా? అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అంటే ఇతరులకు ఆయనను పరిచయం చేసి, ఇతరులకు బోధించి, ఇతరుల ఆత్మను రక్షించేటువంటి పనిలో నా వ్యక్తిగత సాధనను కోల్పోయి, నా భక్తి సాధనను కోల్పోయి, బోధించడానికి అలవాటు పడిపోయి, బోధించేదాన్ని నేను అనుసరించడం మానేసి ఎక్కడ నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానో. ఎందుకంటే ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలని అయ్యగారు ప్రార్థన చేయడు. ఆ మెట్టు దాటా బ్రదరు, నేను ఇప్పుడు వరకు కళ్ళు మూసుకొని ప్రభు అన్న కూడా ఏందో అంటాడు. వాక్యం ధ్యానం చేయాలని బోధించి వాక్యం ఏం చదవడు. ఎందుకంటే చదివేసా బ్రదర్, ఇప్పుడు మస్తు సార్లు చదివారు, మొత్తం గుర్తుంటుంది మనకి. పరిశుద్ధంగా ఉండాలి జీవితం, జాగ్రత్త, కళ్ళు పవిత్రంగా ఉండాలి, చెవులు పవిత్రంగా ఉండాలి, నోరు జాగ్రత్తగా ఉండాలి, అది జాగ్రత్తగా ఉండాలి, ఇది బోధించి ఈయన కళ్ళు, చెవులు, నోరు, ఈయన శరీర స్థితిని మర్చిపోతాడు. ఏం లేదండి, ఒక చోట బలహీన పడితే ఇక స్టార్ట్ అయింది. ఒకసారి అడుగు జారితే ఇక 100 సార్లైనా భయపడాడు ఏ మనుషుడైనా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే చేయొద్దండి, స్తోత్రం చెప్పండి. అబ్బే ఈ 4 స్వరాలు వినపడుతున్నాయి కానీ ఎంతమంది ఉండి అసలు ఏ సప్పుడు లేదు. ఒకసారి గట్టిగా అది సౌండ్ ఎంత బాగుంది, బాగా వినాలి ప్లీజ్. సీరియస్ మ్యాటర్, ఏదో ఒకటి చెబుతాడు అనుకోవద్దు. ఇది విలువైన ప్రదేశం కాబట్టి దేవుడు శ్రేష్టంగానే మనకు అందిస్తాడు వాక్కుని. జాగ్రత్తగా చేసుకుందాం. మనం అందరూ నేర్చుకుందాం. కొంతమంది వినటానికి అలవాటు పడతారు, విని దాటి అవతలికి వెళ్ళగానే వదిలేస్తారు. ఎదుటి వాళ్ళకి బోధించి తాను వినటం మానేస్తాడు. ప్రసంగం వినాలంటే ఏం బాధ. మస్తు ప్రసంగాలు నేనే చేస్తున్నాను, నేను వినేది ఏంది ప్రసంగం, నేను మెసేజ్లు వినేది ఏంది, నేను వాక్యం వినేది ఏంది. ఇదంతా సేవకుల గురించి చెప్పట్లా. పౌలు అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టుడిని అవుతానేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను అన్నాడు. అంటే శరీరములో ఈ తత్వం ఉంది. దీన్ని బట్టి చిన్నగా పాప జీవితంలోనికి లాక్కెళ్ళి ఒక్కసారి దారి మళ్ళించి ఇక ఆ తర్వాత మిగిలిన వాటన్నిటిలోకి తీసుకెళ్ళి చివరికి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిద్దంటే విశ్వాస భ్రష్టత్వంలో కూడా తీసుకెళ్ళిద్ది. పాపానికి అంత సంధిస్తే చాలండి, ఇక చిన్నగా మొదలయ్యి ఊరుకోండి బ్రదరు, విశ్వాస భ్రష్టత్వం ఎందుకు వచ్చింది. కానీ భ్రష్టత్వం అంటే తెలుసా? భ్రష్టత్వం అంటే తొలగిపోవుట, కోల్పోవుట. పదవీ భ్రష్టుడు అనగా పదవిని పోగొట్టుకున్నవాడు. విశ్వాస భ్రష్టుడు అనగా విశ్వాసమును కోల్పోయినవాడు. ఒకప్పుడు ఏసే నా రక్షణ ఆధారం, ఏసే నిత్య జీవానికి మార్గం అని నమ్మినోడు తర్వాత ఏసు లేదు, గీసు లేదు, నాకు ఆయన అవసరమే లేదు అనేదే విశ్వాస భ్రష్టత్వం. అంటే నేను ఆ మాట అంటామా, నేను ఆ పని చేయటమా, చచ్చిపోయినా అది జరగదు బ్రదరు, భలే పని. అంటే పౌలు కాడికి మొనగాడిపోయింది, లేదా పౌలు కాడికి మొనగత్తెవా? ఆయనే చెబుతున్నాడు, అనేకులకు ప్రకటించిన మీదట నేనెక్కడ భ్రష్టుడని అవుతాను. అంటే భ్రష్టత్వం అనగా విశ్వాసము నుండి తొలగించేటువంటి సాతాను కుట్ర పౌలంతటి వానికి కూడా జరుగుతుంది. అంటే ఇక నువ్వు నేనెంత? మహాజ్ఞానిగా పేరుగాంచిన వాడెవరు? ఏందో ఉస్సు అంటున్నారు తప్ప మాట బయట రావట్లే. ఏంటిది? సొలొమోను మహారాజా. ఓ కరెక్టే, జ్ఞాని. ఏదన్నా తప్పిపోతే నీలాంటి నాలాంటి వాడు తప్పిపోతే అర్థం ఉంది, కానీ సొలొమోను తప్పుతాడా? ఏం ఆలయం కట్టించాడు, పొద్దున ఒక రంగు, మధ్యాహ్నం ఒక రంగు, సాయంత్రం ఒక రంగు.
3 పూట్ల దేవాలయం 3 వర్ణాల్లో కనపడిద్దంట దూరం నుంచి చూసేవాడికి. రాయికి రాయికి మధ్య బంగారం, వెండి, మామూలు చేయలే, ఒక రేంజ్లో చేశాడు. ఇప్పట్లో అయితే లక్షలు కోట్లు అవుతుందేమో, అంత అద్భుతంగా కట్టించాడు మందిరం. ఎన్ని సంవత్సరాలు దేవాలయం? 7 ఏళ్ళు కట్టించాడా? 7 ఏళ్ళ? ఆయన నగరం 13 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. ఇంత అద్భుతంగా కట్టించి, ఇంత చేసి, బలులు అర్పించి, ప్రార్థనలు చేసి, మంచి వివేచనతో తీర్పులు తీర్చి, ఇంత చేసినటువంటి సొలొమోను క్లైమాక్స్లో ఏమయ్యాడో మీకు తెలుసు. ఏమయ్యాడు? అవునా? దారి మళ్ళలా అది తెలుసు. పౌలు మహనీయునికి అది తెలుసు. అందుకే ఈ శరీరాన్ని నమ్మటానికి లేదు, చచ్చిందాకా దీనిలో పైత్యం పనిచేస్తూనే ఉంటుంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం ఆ మాటే చెప్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 19వ వచనం నుంచి చదివితే ఈ మాటలే ప్రస్తావించాడు. పెన్నుంటే గుర్తు రాసుకో. ఇప్పుడు నాకెళ్ళి చూడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదనన్నాడు రోమా 7:18లో. గలతీ పత్రిక 5:17లోను 19లోను 17 ఏమన్నాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి, గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. తేల్చేశాడు అనేక వచనాల్లో. అందుకని ఏం చెప్పాడు? ఒక్కసారి ఇలా సాధన చేసేసి కాలి కింద తొక్కేసేసేయండి, ఇక జీవితాంతం మీకు శరీరంతో గొడవ ఉండదు అని చెప్పలా. తిమోతికి సలహా ఇచ్చాడు, పారిపోనాయనా అని. అన్నిటినీ ఎదిరించి పోరాడు అని చెప్పి జారత్వమునకు దూరంగా జంప్ అయిపో అన్నాడు, పారిపో అన్నాడు. యవనేచ్ఛలని విడిచి పారిపో అన్నాడు. ధనాపేక్షకు దూరంగా పారిపో అన్నాడు. కొన్ని విషయాల్లో పలాయనం చిత్తగించనే సలహా ఇచ్చాడు. లేకపోతే అవి నీ శరీరాన్ని ఆధారం చేసుకొని నిన్ను జయిస్తాయి, పాపంలోకి ముందు లాక్కెళ్తాయి, తర్వాత విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్తాయి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దీని అంతటిని బట్టి ఏమర్థమవుతుంది? శరీరాన్ని ఏదన్నా చిన్న చిట్కాలు చేసేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఏదన్నా చిటికలో అయ్యే చిట్కా ఏదన్నా ఉందా? రైట్. ఇక సైతాను విషయం దగ్గరకు వచ్చేటప్పటికి దయ్యాలు, దురాత్మలు. ఇప్పుడు భూమి మీద ఉన్న దయ్యాలన్నిటితో ఫైట్ చేసి మొత్తాన్ని మన చంకలో పెట్టేద్దామా? మొత్తం దయ్యాలు మొత్తాన్ని చంకలో పెట్టేశాను, నీకు ఏది మిమ్మల్ని ఏం చేయలేదు, అన్నిటినీ గెలిచేశాను, నేను జయించేశానని అనగలవా? హలో, నో. ఎఫెసీ పత్రిక 6:12 మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోను, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. ఈ లోకయాత్ర ముగించి నువ్వు అక్కడికి చేరిందాక దాడి జరుగుతూనే ఉంటుంది. సాల్మాన్ అని చెప్పగానే విన్నాను నేను, పరలోకంలో ఒక కాలు పెట్టి ఇంకో కాలు పెట్టేటప్పుడు అవకాశం ఉంటే దాన్ని కూడా పట్టుకొని లాగడానికి ట్రై చేస్తాడు దెయ్యాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటన్నిటినీ జయించేసి ఇప్పుడు మనం యేసయ్య జయించాడు. పాపాన్ని, లోకాన్ని, సాతానుని, శరీరాన్ని అన్నిటినీ జయించాడు. ఆయన జయించినవాడు. ఇప్పుడు మన జయం ఎలా వచ్చిందో తెలుసా? ఆయనతో లింక్ అయినందున ఆయన పొందిన జయాన్ని మనకు ఆపాదించాడు. అది ప్రైజ్ ది లార్డ్. ఆయన పొందిన జయాన్ని మనకు ఆపాదించాడు. క్రికెట్ ఆట ఎంతమందికి తెలుసు? ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 22 మందా? 12 మందా? గట్టిగా చూస్తున్నారు. అమ్మ మీకు తెలుసు క్రికెట్ ఆట 11 మంది అండి. ఓవర్లు అయిపోయినాయండి, వికెట్లు చాలా ఎగిరిపోయినాయి, ఇంకా ఒక 3 బాళ్ళు ఉన్నాయి, 12 రన్స్ కొట్టాలి, 12 కొట్టాలి, 3 బాళ్ళు ఉన్నాయి. పాపం ఈ బ్యాటింగ్ చేసేవాళ్ళంతా వెళ్ళిపోయారు, బౌలర్ ఆడుతున్నాడు, ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. అంతకుముందు ఆడిన వాళ్ళందరూ అవుట్ అయ్యారు.
వాళ్ళు ఓడిపోయారా గెలిచారా? ఒకసారి నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఓడిపోతే పెవిలియన్ దారి పడతారు. వాళ్ళు ఓడిపోకపోతే గ్రౌండ్లోనే ఉంటారు ఆటలో. మొత్తం పోయి అక్కడ కూర్చున్నారంటే ఓడిపోయారా గెలిచారా? నీకు దండం పెడతా, పెద్దగా ఓడిపోయారు అని చెప్పండి. డౌట్ లేదు కదా? రైట్. 3 బాళ్ళు 12 రన్స్. ఆ బౌలరు ఏదైతే అది అయిందని కొట్టాడు. 2 సిక్సర్లు కొట్టాడు. వెళ్ళిపోయింది, 2 సిక్సర్కి వెళ్ళిపోయింది. అయిపోయా, ఇంకొక బాల్ మిగిలింది. అప్పుడు ఇక వాళ్ళందరూ పరిగెత్తుకుంటే ఆడికి వస్తారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం గెలిచారా ఓడారా? ఈ ఒక్కడు కదా ఇప్పుడు స్కోర్ పూర్తి చేసింది. అప్పుడు ఈ ఒక్కడు గెలిచినట్టా, లేకపోతే ఈ గెలుపు అందరికీ ఆపాదించబడిద్దా? అది యేసు జయించాడు. ఆదాము సంబంధమైన సంతానం మొత్తం ఓడిపోయారు శత్రువు చేతిలో. ఇంతమందిని ఎవరు ఓడించారో ఆ ఓడించిన వాడిని యేసు ఓడించాడు సిలువలో. హల్లెలూయా. అయిపోయింది, ఇక ఆట పూర్తి అయిపోయింది. ఏమైపోయింది? ఆట పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఏ టీంలో చేరాం? గెలిచిన గుంపులో చేరాం. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించెనే. దేవునికి మహిమ. మీకు తెలియని పాటల, నాకంటే మీరే బాగా పాడుతున్నారు. పాయింట్కి వద్దాం. ఇప్పుడు శరీరాన్ని, సాతాను సమూహాన్ని, లోకాశల్ని అన్నిటినీ మొన్న మంగళవారం దాకా 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను అనయ్య, ఒక దెబ్బతో మొత్తాన్ని ఓడించేసి అన్నీ అయిపోయి నీకే అనగలవా? ఏంది అడుగుతున్నారు? అనగలరా? ఎన్ని 40లు ఉంటావు? ఉండు. ఎన్ని 40లు? ఒక దైవజనుడు చెప్పాడు, ఓ మృతదేహం వేరే దేశంలో చనిపోతే ఆ చనిపోయినోడు నీట్గా షేవ్ చేసుకొని, మరి ఎందుకు చనిపోయాడు? చనిపోయినోడిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి. అతనితో ఉన్నవాళ్ళు గమనించారు. మొత్తం 3 దినాలు పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి ఇల్లు చేరేటప్పటికి. ఖరాబ్ కాకుండా సిద్ధపరిచి బాడీని పంపించారు. చిత్రం ఏంటంటే ఈ 3 దినాలకి చనిపోయినప్పుడు మొత్తం షేవింగ్ క్లీన్గా ఉంది. వచ్చేటప్పటికి గడ్డం మొలిచింది మెల్లమెల్ల, కొంచెం. ఇది ఎట్లా సాధ్యం? చచ్చిపోయినోడికి గడ్డం రావటం ఏంటి? వస్తుందంట. శరీరంలో చెమ్మ ఉన్నంత వరకు, నీరున్నంత వరకు చనిపోయిన మృతదేహానికి కూడా ఈ మొలక ఆగదట. ఓ భక్తుడు అన్నాడు, శరీర వాంఛలు శారీరక క్రియలు అలాంటివిరా అని. ఎంతమందికి అర్థమైందో? ఏ స్థాయిలో ఉన్నాయో చూసారా? అది కాబట్టి వీటితో మనకి నిత్య పోరాటమే. ఏదో ఒక 40 రోజులు అయిపోయింది, లేకపోతే 30 రోజులు అయిపోయింది, ఒక 3 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది, 100 రోజులకి అయిపోయింది అనేది లేదు. టోటల్గా నీ శరీరం తెచ్చిందాకా, లేదా ఇది మార్పు చెందిందాకా ఈ పోరాటము నీకు భూమి మీద ఉన్నంత వరకు నిత్య పోరాటమే. అందుకే భూమి మీద నరుని దినములు యుద్ధకాలం అని చెప్పేశాడు. అందుకే చాలా వరకు దేవుడు మనల్ని ప్రేమించి మనం ఎక్కువ తేడా పడకుండా అప్పుడప్పుడు కొన్ని ముళ్ళు గుచ్చుతూ ఉంటాడు. జనమేమో నాకెందుకు ఈ బాధలు అంటారు. లేకపోతే నువ్వేమవుతావు తెలుసు ఆయనకి. అందుకే అప్పుడప్పుడు కొన్ని గుచ్చుతూ ఉంటాడు మన మేలుకే.
సరే, పాయింట్కి వద్దాం. ఇప్పుడు శరీరమైనా, లోకాశలైనా, సాతాను సమూహమైనా అన్నీ కలిపి దేన్ని దెబ్బతీయడానికి దాడి చేస్తాయంటే విశ్వాసాన్నే. దేని నుంచి మనల్ని భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాయంటే విశ్వాసం నుంచే తప్పించడానికి ట్రై చేస్తాయి. అందుకే చెప్పాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. సో జయించిన వానికి నా తండ్రి సింహాసనం నాకు ఇచ్చినట్టు నేను నా సింహాసనాన్ని జయించిన వానికి ఇస్తానని యేసయ్య అన్న మాట. ఏంది ప్రభువా జయించేది? విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఏర్పడేటువంటి ప్రతికూలతలు, ఆకర్షణలు, ఆశలు, శ్రమలు, బాధలు, వేదనలు, శత్రువు దాడులు, ఎన్ని రకాలైతే నీ మీద పోరాటాలు జరుగుతాయో వాటన్నిటినీ అధిగమించి నీ విశ్వాసాన్ని నువ్వు చివరి వరకు కాపాడుకోగలిగితే నువ్వు జయ జీవితాన్ని స్వతంత్రించుకున్నట్టే. హల్లెలూయా చెప్దాము గట్టిగా. జాగ్రత్త, ఇట్టిట్టు ఎందుకు? అసలు చేతులు నొప్పులు పుడతాయి, ఇదేం పెద్ద సమస్య. అరేలే పర్లేదులేండి, ఏమైంది? ఏం పొదుపుగా వాడుతున్నారండి శక్తిని. దేవునికి మహిమ. హల్లెలూయా. పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాక ఎక్కడో వచ్చా, మొత్తానికి ఎటుబడి. దేని మీద జరిగింది దాడి? రైట్. దాని నుంచి మనల్ని మళ్ళించడానికి అన్ని రకాలుగా దాడులు జరుగుతాయి. వీటన్నిటికీ కోఆపరేట్ చేసేది మనలో మెయిన్గా శరీరం. అందుకే అనేకులకు ప్రకటించిన మీదట నేను ఎక్కడ భ్రష్టుని అవుతాను అని. ఎందుకు? నన్ను భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి రకరకాల దాడులు కోఆపరేట్ చేసేది నా బాడీయే. అందుకని దీన్ని పనిగట్టుకొని నల్లగొట్టుకొని దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాను అన్నాడు పౌలు. కాబట్టి ఇప్పుడు సింహాసనం ఎక్కేది ఎవరు? జయించినవారు. ఏం జయించాలి? విశ్వాసానికి ఎదురయ్యేటువంటి శ్రమలు, శోధనలు, పోరాటాలు, ఆకర్షణలు, ఏదొచ్చినా అక్కడికే వస్తానన్నమాట. దాన్ని దెబ్బతీయటానికే. నీకొచ్చే శ్రమల పరీక్షలన్నీ కూడా నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్ష చేయడానికే. బోల్డ్ అన్ని వచనాలు ఉన్నాయి. ఓర్పు పుట్టించడానికి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత నీ కలగటానికి. యాకోబు రాసిన పత్రిక 1:1-2 వచనాలు చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కొలువు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మొదటిది పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము. ఏ వచనం చదువుతావు? 7వ వచనం చదువుతావు. సరే చదువు. నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కాపాడుకోవాలి విశ్వాసాన్ని చివరి దాకా. అప్పుడు మెప్పు, మహిమ, ఘనత, కిరీటం, బహుమానం. బాయ్. ఊపిరి అయినా వదులు కానీ విశ్వాసాన్ని వదలవాకు. ఎన్ని బాధలన్నా పడు, యేసునందు నీ దృష్టిని మాత్రం మళ్ళనీయవాకు. ఎన్ని ఆకర్షణలైనా రానే, వాటికి వ్యతిరేకంగా పోరాడి నీ భక్తిని, ఆత్మీయతను, ప్రభుతో నీకున్న సత్సంబంధాన్ని కాపాడుకో. నీ విశ్వాసాన్ని సంరక్షించుకుంటే నీకు వాగ్దానం చేశాడు కిరీటాన్ని, నీకు వాగ్దానం చేశాడు సింహాసనాన్ని, నీకు వాగ్దానం చేశాడు రాజదండాన్ని, అధికారాన్ని. ఈ వాగ్దానాలన్నీ సార్వత్రికం. 2 రకాలని చెప్పాను. వాగ్దానాలు వ్యక్తిగతం, సార్వత్రిక. ఇప్పుడు సార్వత్రిక వాగ్దానాల గురించి చెప్తున్నాను. సార్వత్రికం అంటే అందరికీ వర్తించే. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వానికి నిత్య జీవం. నోరు తెరిచి చెప్పండి. కన్ఫామా? ఒకడికేనా? నమ్మిన వాళ్ళందరికా? పెద్దగా చెప్పండి, డౌట్ లేదు. రైట్. పరిశుద్ధాత్మ అభిషేకం ఒకడికేనా? అందరికే. రైట్. ఆత్మ కృపావరములు ఒకడికేనా? అందరికా? అది ఎవరు ప్రార్థన చేసి పెనుగులాడినా ఆయన చిత్తానుసారంగా వరం ఇస్తాడు. బుద్ధివాక్యమో, జ్ఞానవాక్యమో, స్వస్థపరచు వరమో, ఆత్మల వివేచనో, విశ్వాసమో, అద్భుత కార్యములు చేయు శక్తో, ప్రవచనమో, భాషలకు అర్థం చెప్పే శక్తో, ఆత్మల వివేచనో, ఉన్న వరాలు ఏదో ఒకటి అవసరార్థాన్ని బట్టి ఇస్తాడు. ఇవన్నీ
సార్వత్రికంగా అంటే అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు. వీటి కోవలోకి వచ్చేది కిరీటం, బహుమానం, సింహాసనం, ఇవన్నీ. ఇంతవరకు వైనం అయిపోయిందో పక్కన పెడదాం. ఇక రెండవది వ్యక్తిగత వాగ్దానం. ఈ సార్వత్రికంగా వచ్చే వాగ్దానాలు ఉన్నాయి చూశారు, వీటి విషయంలో అయినా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మరక్షణ గురించి, ఆత్మ వరాలను గురించి, రేపు పొందబోయే మహిమను గురించి అంతా ఆత్మ సంబంధంగా మాట్లాడుకున్నాం. ఇక ప్రభువుతో కలుసుకున్నటువంటి వ్యక్తులకి అటు ఆత్మ సంబంధంగా ఇచ్చే వాగ్దానాలతో పాటు పర్సనల్గా కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు. అలాంటి వాగ్దానమే అబ్రహాముకు చేశాడు. పాయింట్ అది. అలా వ్యక్తిగతంగా చేసిన వాగ్దానం, నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను, జనములను నీకు అనుగ్రహిస్తాను, నీ సంతానము వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. అబ్రహాముకి ఇది పర్సనల్ వాగ్దానం. వీటితో పాటు ఇంకా చాలా ఇచ్చాడు. ఇప్పుడు మీలో కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడే గుర్తు వస్తుండొచ్చు, అన్న నేను కూడా రక్షణలోకి వచ్చినప్పుడు ఆ ప్రారంభంలో నాకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడన్నా అని మీరు కూడా కొంతమంది గుర్తు చేసుకుంటుండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ విషయంలో నీ క్లారిటీ లేకపోతే కనీసం ఈసారన్నా దేవునితో కలుసుకొని ప్రయత్నం చేయి. ఆయన నీ పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బాగా వినాలి. ఆయన నీ పట్ల ఏ ఉద్దేశము కలిగి అసలు నీ భూమి మీద సృష్టించాడో నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు చెదపురుగు పుట్టింది సచ్చింది, నువ్వు పుట్టావు పోయావు, ఇక చరిత్ర లేదన్నట్టు ఇద్ది బతుకు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ప్రభు చిత్తం ఎవరు గుర్తిస్తారో వారి జీవితం, వారి టైం అర్థవంతంగా ఖర్చు అయింది. ఎఫెసీ పత్రిక 5:15-17 ఏమని చెబుతున్నాడు అక్కడ? స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా. నిద్రపోతున్నాను, ఇంకా గట్టిగా చెప్దాం. మీరు కళ్ళు తెరుచుకొని బాగానే చూస్తున్నారుగా, మీరు చెబుతారేంది నిద్రపోయిన వాళ్ళు చెప్పమంటే? అందరూ క్షేమమే కదా? ఏదో అందరూ చేతులు ఎత్తి మంచిగా ఒకసారి గట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. జాగ్రత్తగా వినండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలు భూమి మీద సాఫల్యత పొందుతాయి, సఫలమవుతాయి. దైవ చిత్తాన్ని గుర్తించకుండా అసలు నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో, ప్లాన్ ఏంటో, ప్రణాళిక ఏంటో నువ్వు లక్ష్య పెట్టకుండా నువ్వు ఎలాంటి జీవితం జీవించినా దానికి అర్థం లేదు, పరమార్థం అంతకన్నా లేదు. నేనైతే దేవుని కలుసుకున్న తర్వాత, కాస్త దేవునికి దగ్గర అవ్వటం మొదలుపెట్టిన తర్వాత, నేను ఇప్పుడు భక్తి సాధనను గురించిన మ్యాటర్ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. కలుసుకున్న తర్వాత అసలు నా విషయంలో నీకున్న ఉద్దేశం ఏంటి నాయనా? ఇంతమంది మహానుభావులు ఉన్నారు, పురుషోత్తములు, పురుషులు, నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి? మీరు కూడా అడగవచ్చు, ఇంతమంది స్త్రీ రత్నాలు, స్త్రీ శిరోమణులు చాలామంది ఉన్నారు, నన్ను ఎందుకు పుట్టించావు ప్రభువా? నిజమే, ఇది ఆలోచించుకోవాల్సిన ప్రశ్నే. బ్రదరో, కిరణ్ బ్రదరో, కాదా అవునా? ఎంతమంది పురుషులు లేరు? నేను అవసరమా దేవుడికి? పురుషులు లేకనా నేను పుట్టాను? 7గురిని కన్నది మా అమ్మ, 8వ వాడిని నేను. 7గురిని కానీ ఇక పరిపూర్ణ సంఖ్య ముగించినట్టుంది, విరక్తి చెందినట్టుంది, ఇక నాకు వద్దులే పిల్లలని ఆపరేషన్ చేయించడానికి బయలుదేరిందంట. బయలుదేరిందని వెనక్కి తీసుకొచ్చారు, అప్పుడు నేను తయారయ్యా మీ ప్రాణానికి. లేకపోతే ఎక్కడ శ్రీకాకుళం, ఏడ చిలకలూరిపేటండి, ఏంది ఈ బాధలు? నా ప్రభువుకే మహిమ, హల్లెలూయా.
అంటే మా అమ్మ ప్లాన్లో లేను నేను, మా నాయన ఉద్దేశంలో కూడా లేను. ఆయన మాత్రం ఏళ్ళు అవుతాడు 7 శాలతీల్ని. ఫోన్లే మంచి నిర్ణయం తీసుకున్నావు, అందరూ సపోర్ట్ చేశారు. ఎవరినో ఒకరిద్దరిని ప్రేరేపించి ఆపితే నేను అనేవాడిని ఉనికిలోకి వచ్చా. నాకు డౌటు, నా చిన్నప్పుడు అప్పుడప్పుడు చెబుతుంటారు అమ్మోళ్ళు, ఇట్లా రిక్షా బండి ఎక్కానయ్యా ఆపరేషన్ చేయించుకుందామని. మా నాన్న చెప్పాడు, అలాగే మీ నాయనమ్మ చెప్పింది, అందుకని వెనక్కి వచ్చా. అప్పుడు పెట్టాను అంటది అప్పుడప్పుడు మా అమ్మ. దేవునికి ఏదో ఆమె చెప్పింది, ఆమె ఆనందం, నేను కూడా వింటాను ఆనందం. నాకు అప్పుడు ఆ మాట అన్నప్పుడు అలా డౌటు, దేవా ఎంతమంది పురుషులు లేరు, నేనెందుకు ప్రభా? నీకు ఎప్పుడన్నా వచ్చిందా నీ జీవితం మీద? ఎంతమంది స్త్రీలు లేరు, నన్నెందుకు పుట్టించావు? నాకు ఈ బాధలేంది? కొంతమంది భర్త టార్చర్ పడలేని వాళ్ళు, ఈ దుర్మార్గుడిని ఎందుకు చేసావు ప్రభా నాకు అసలు? కొంతమంది భర్త టార్చర్ పడలేక ఇట్లాంటి మాట్లాడు, కొంతమంది భార్య టార్చర్ పడలేక, దేవా ఎంతమంది స్త్రీలు లేరు, ఈ దుష్టాలు నాకెందుకు ఇచ్చావు నాయన? ఈ దుష్టాలు దెబ్బకు ఏ రైలు కింద పడదామనిపిస్తుంది ప్రభు. మాట వరుస చెబుతున్నానండి. పోనీ అట్లా కాకపోయినా ఇంకా వేరే సమస్యలకైనా అనిపించలే? అసలు ఎందుకు నేను, అసలు నా జీవితం అవసరమా, నాదొక బతికేనా, నేను ఎందుకు అనే ప్రశ్న రాలేదా? వచ్చింది. ప్రతి మనిషికి ఏదో సందర్భంలో వస్తుంది అది. అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కావచ్చు, ఈ లైవ్ వీక్షించే వాళ్ళలో కావచ్చు, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అందరికీ చెప్తున్నా, నువ్వంటూ ఉనికిలోకి వచ్చావంటే ఈ లోకంలో నువ్వు రావాలని ఎవరు ఆశించలేదు, నిన్ను నిర్మించడానికి ఎవరూ పూనుకోలేదు, కానీ నువ్వనే వ్యక్తివి ఉనికిలోకి రావాలని దేవుడు కోరుకున్నాడు. నీ సృష్టికర్త కోరుకున్నాడు, ఆయన కోరుకున్నాడు, ఆయన అనుకున్నాడు కనుక నీకొక రూపం, నీకొక ఉనికి, నీకంటూ ఒక జీవం ఏర్పడింది. లేకపోతే నీకు నాకు నామరూపాలే లేవు, ఉనికే లేదు అసలు మనకి. ఇప్పుడు చెప్పండి, వేస్ట్ సరికి ఎవరైనా ఉన్నారా ఇంతమందిలో? అనవసరంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో. అందరి జీవితాలు ఒక ఉద్దేశం ప్రకారం దేవుడు రప్పించాడు. ఇంత పెద్ద భూమండలంలో నీ అవసరత ఉంది. అందరు చెప్పుకోవాలి, నేను అనవసరంగా పుట్టలేదు, అవసరం కోసమే పుట్టాను. చెప్పుకోమ్మా, ఒకసారి చెప్పుకోమ్మా, నేను అనవసరంగా. పురుషులు కూడా చెప్పుకోండి, నేను అనవసరంగా పుట్టలా, నా అవసరత మా బజార్లో ఉంది. అసలు ఎంత మాట అన్నాడు దైవజనుడు. ఒక దైవజనుడు చెప్పిన సూక్తిది, నీ అవసరత ఈ భూమండలానికి ఉందన్నాడు. మనమేమో బజారు కూడా లెక్క చేయదు మనల్ని అనుకుంటాం. మనం ఏముందో ఆయన చూపించుకుంటాడు, ఆయన నెరవేర్చుకుంటాడు, ఆయన చేయిస్తాడు నీ చేత. నువ్వు గుర్తించాలా ఏంటంటే, ఏదో పుట్టాను, పెరిగాను, తింటున్నాను, తిరుగుతున్నాను, గడిచిపోతుందంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోయింది. అవివేకులు కాక వివేకులై ఉండి ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలి, ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఒక దర్శనం కలిగిన జీవితం జీవించాలి. ఒక విజన్, ఒక గురి, ఒక లక్ష్యము కలిగిన జీవితం జీవించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు, బాగా విను, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సమీపం అవుతావో, దేవునితో ఎప్పుడైతే ఏకాంతంగా కలుసుకొని దేవునితో మాట్లాడటం, దేవుని మాటలు వినటం మొదలు పెడతావో, దేవుడు తప్పకుండా నీకు 3 సంగతులు చెప్తాడు. మొట్టమొదటిది, నీ పట్ల ఆయన చిత్తం ఏంటో ఆయన నీకు బయలుపరుస్తాడు. నీకంటూ ఒక భారాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అసలు నాకు ఏ భారం లేదంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా. బ్రదర్, అసలు నాకు ఏ భారం లేదు బ్రదర్ అంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా. దేవుణ్ణి అంటూ నువ్వు కలుసుకుంటే, నా చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, దేవునితో నీకు సరిగ్గా వ్యక్తిగత అనుబంధం ఉంటే ఖచ్చితంగా నీకు 3 వెల్లడి చేస్తాడు. మొట్టమొదటిది, నీ పట్ల ఆయన చిత్తం ఏంటో నీకు చెప్తాడు. ఏ విషయంలోనైనా సరే ఒక విషయంలో నీకు భారం ఇస్తాడు, గురి ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. ఇదిగో ఈ దర్శనం నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడు, ఇది నీ దర్శనం, దీన్ని సాధించాలి నువ్వు అని నీకంటూ ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఏదో ఒక విషయంలో భారాన్ని ఇస్తాడు, బాధ్యతనిస్తాడు. ఈ రెండిటితో పాటు దానికి సంబంధించిన వాగ్దానాలు కూడా నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
జాగ్రత్త జాగ్రత్త, పొదుపు కొట్టండి, గట్టి కొట్టమాకండి, ఎక్కువ శక్తి వినియోగం కాకూడదు. దేవుని సామీప్యంగా కలుసుకున్న వ్యక్తులకి ఏం చేస్తాడండి? 3 సంగతులు. మొట్టమొదటిది తన చిత్తాన్ని వెల్లడి చేస్తాడు. 2 ఒక భారాన్ని, ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఏసన్న గారు నీ దర్శనం ఏందని అన్నను అడుగుదాం. ఏమంటే పాటెత్తుకుంటాడే ఆయన. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతు. దేవునికి మహిమ. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న చేదైన అనుభవాలను బట్టి ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అనేవాడిని భూమి మీద పుట్టడం అవసరమా, నాకు ఈ జీవితం అవసరమా, చచ్చిపోతే పోయింది కదా నా బ్రతుకు, ప్రాణం పోతే బాగుండు కదా అనే అనుభవం ఆయనకు ఉండొచ్చు. నా మట్టుకు నాకు ఉంది అనుభవం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఎదురు చూస్తున్నారేమో, ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు, నీ సన్నిహితులు, నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు. వీళ్ళ తిరస్కారాలను బట్టి, తృణీకారాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళెవరు నిన్నంటానికి? వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా, వాళ్ళు నిందిస్తే ఆ నింద స్థిరమా, వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా, వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా? వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి? వాళ్ళ మాటల కోసం. దేవుడు అనలేదే, దేవుడు అనలేదే. నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే, అలా అనుకుంటే, అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా? మరి మాటలకు ఎందుకు కృంగిపోతున్నావు నా కుమారి, నా కుమారుడా? నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్ను, అమ్మా, నేను నా కోసం నిర్మించుకున్నాను నాయనా నిన్ను. ఎందుకు చావాలనుకుంటున్నా? అవసరం లేదు. నేను శక్తిహీనుడు అయితే కదా. నువ్వు నవని నవని నవని, రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా. నవని, వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను, అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి. హేళన చేయని, ఎగతాళి చేయని, నువ్వెందుకు కృంగిపోవాలి? నువ్వెందుకు విరక్తిలోకి వెళ్ళాలి? చేయని, నేను నిన్ను హెచ్చిస్తాను. నిన్ను నిందించిన వారి కంటే ఘనంగా నిన్ను నేను నిలబెడతాను. నువ్వు నా వైపు చూడు, నా వైపు చూడు. కృంగిపోవద్దు, శత్రువుకి అవకాశం ఇవ్వద్దు, చావును ఆహ్వానించొద్దు. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, నువ్వు సాధించాల్సిన దైవ కార్యాలు ఉన్నాయి, దైవ కార్యాలు ఉన్నాయి. నిరాశలోకి వెళ్ళిపోయినోళ్ళు, కృంగిపోయినోళ్ళు, దిగజారిపోయినోళ్ళు, శరీర బలహీనతల చేత బాధపడుతూ, ఇన్ని రోగాలతో ఈ శరీరం మీకు అవసరమా, ఈ బ్రతుకు అవసరమా, చావు వస్తే బాగుండని ఎదురు చూస్తున్నావా? ఏమో ఆయన చిత్తమైతే నిన్ను ముట్టి స్వస్థపరిచి ఇంత భయంకరమైన బలహీనతల్లోంచి నా ప్రభు నన్ను బాగు చేసాడని ఒక సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడని ఎందుకు అనుకోవు? ఇంత భయంకరమైన వేదనామయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను, ఇంకెందుకు అంటున్నావా? ఆ వేదనల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిలబెట్టి తన
కృపతో నిన్ను బ్రతుకాలు ఒక సాక్షిగా వాడుకుంటాడేమో. కాదని ఎలా చెప్పగలవు? నువ్వు వేస్ట్ కాదు. నీ శ్రమలలో పాల్గొందుట నా దర్శనం అన్న ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అనుకున్నాను. కానీ ఆయన జీవితం ఎలా వాడుకున్నాడో చూడు. ఆయన సాక్ష్యం తెలుసు మీకు, నా సాక్ష్యం కూడా తెలుసు మీకు. నాతో పాటు ఇక్కడ ఉన్న దైవజనుల జీవితాలను కూడా అదే ప్రశ్నించుకుంటే, ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు, దేవుని కొరకు బలంగా వాడబడుతున్న వాళ్ళు అనుకుని ఉండొచ్చు. వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా, ఘనపరచలేదా, వాడుకోలేదా, జన్మల్ని సాఫల్యం చేయలేదా, చరితార్థం చేయలేదా, అనేకులకు దీవెనకరంగా మార్చలేదా? నిన్ను మార్చడా? ఆ దేవుడు కాదా నిన్ను చేసినాడు? ఆయన కాదా నీ కోసం ప్రాణం పెట్టినాడు? ఆయన కాదా నీ కోసం రక్తం ధారపోసినాడు? ఆయన కాదా నీ కోసం కొరడా దెబ్బలు తిన్నాడు? ఆయన కదా నీ కోసం ఉమ్ములు సహించినవాడు? ఆయన కాదా నీ కోసం కాళ్ళల్లో చేతుల్లో శిలల చేత గుచ్చబడ్డవాడు? ఆయన కదా నీకోసం తన సర్వ శరీరాన్ని నాగలిసాల వలె దున్నబట్టానికి అప్పగించినవాడు, చీలికలు పేలికలు కావడానికి అప్పగించినవాడు? ఆయన కాదా? ఇంతమందికి తోడై ఉండి ఆయన వైపు చూచి ఆయన హత్తుకున్న వారిని ఆశీర్వదించి వాడుకున్న ఆ ప్రభువే ఈరోజు నీతో ఇస్తున్న వాగ్దానం, నిశ్చయముగా నేను నీ విషయంలో కూడా అలాంటి కార్యాలు తలంచి ఉన్నాను. నీ విషయంలో కూడా ఈ కార్యాలను నేను తలంచి ఉన్నాను. నిశ్చయంగా అవి జరుగుతాయి, జరిగిస్తాను నేను అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిరాశలో నుంచి బయటికి రా, కృంగుబాటులోంచి బయటికి రా. డబ్బులు, ఘనతలు, గొప్పలు, ఐహిక సుఖాలు ఇతరులు పొందుతున్న ఒకవేళ కింది స్థాయిలో ఉన్నావేమో. ఎంత ఏసైగా ఇవన్నీ ఒక చిటికేస్తే ఎక్కడుంటావు నువ్వు? పోయి గొర్రెలు కాసేవాడు పోయాడన్నాడు. అంతే. ఎంతసేపు పట్టింది? ఒక చిన్న రాయి, సరిగ్గా ఆలోచిస్తే ఒక చిన్న రాయి దావీదుని సింహాసనం ఎక్కించింది. కత్తులు, ఈటెలు, డాళ్ళు, బడిసెలు, పెద్ద పెద్ద యుద్ధాలు, మహా సంగ్రామాలు కాదా. చిన్న రాయి కొడితే అవి అవుట్ అయిపోయాయి. చిన్న రాయిని వాడుకొని నేను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు ఆయన. నీకేం తెలుసు? నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆ దేవుడే నీ దేవుడు కూడా. ఆయన రెక్కల కిందకు వచ్చావు కనుక ఈరోజు ప్రభువుని గుర్తెరిగినోళ్ళు, గుర్తెరగినోళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. అందరికీ చెప్తున్న దేవుని మాట. ఈరోజు యేసయ్య రెక్కల నీడకు వచ్చావు, నీ చరిత్రను ఆయన మార్చబోతున్నాడు, నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. జరిగించబోతున్నాడు. ఇది ఒట్టి మాట కాదు, నేను అనుకుని ఏర్పాటు చేసినవి కాదు. ఈ కోటలు కూడా నా చిత్తంలో లేవు, ఆయన చిత్త ప్రకారం ఏర్పాటు చేసి ఆయనగా కదులుతున్నాడు ఈరోజు. ఇది నిజం, దేవుడే దీనికి సాక్షి. గుర్తుపెట్టుకోండి, 3 సంగతులు. నువ్వు ప్రభువుకి సమీపంగా వస్తే, ఇంకా దగ్గర అయితే, ఒకవేళ మారు మనసు పొందని వ్యక్తి అయితే, మారు మనసు అంటే హృదయంలో పరివర్తన చెంది ఇక పాప జీవితాన్ని వదిలేసి ఇక యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఇక యేసుతోనే నా జీవితం అనే మెట్టుకు నువ్వు వచ్చి ప్రభువుకు అందుబాటులోకి వస్తే ఆయన నీతో 3 సంగతులు చెప్తాడు. అసలు నీ పట్ల ఆయనకున్న చిత్తం ఏంటో చెబుతాడు. అసలు నువ్వు ఏది సాధించాలో దాని విషయంలో నీకు ఒక భారాన్ని, బాధ్యతని ఇస్తాడు. దాన్నే దర్శనం అని కూడా అంటారు. ఒక దర్శనం ఇస్తాడు. 3వది, వాటిని సాధించేదానికి, సాధించిన తరువాత కూడా నీకు ఏమేమి ఇవ్వబోతున్నాడు ఆ వాగ్దానాలు చేస్తాడు. నీకు ఆ వాగ్దానాలు వస్తాయి. నీకు ఎట్లా చెప్తున్నావంటే, ఈ 3 నా జీవితంలో జరిగినాయి కాబట్టి, ఈ 3 నేను పొందాను కాబట్టి. పౌలు భక్తుని అడిగితే, విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండులాగున ఆయన నన్ను తల్లి గర్భమందు ఏర్పరచుకున్నాడు. నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేయడానికి, సార్వత్రిక సంఘం కట్టబడేటువంటి పునాదులు వేయడానికి నేర్పరైన శిల్పకారుని వలె ఉండటానికి నన్ను ఏర్పరచుకున్నాడు నా ప్రభు అని పౌలు చెప్తాడు. నీ దర్శనం ఏంటయ్యా?
నీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఆయన చెప్తాడు. దానికోసం ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? నిన్ను విడువను, ఎడబాయను, నిశ్చయముగా నీకు తోడై ఉంటానని నాతో మాట్లాడాడు. నీకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నీ శరీరంలో ఒక ముళ్ళు ఉంచాను, తీసేమని నువ్వు అడుగుతున్నావు. బాధపడద్దు, నా కృప నీకు చాలు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కదిలించు పౌలు గారిని చెబుతాడు. చిత్తం ఏంటో చెబుతాడు, భారం ఏంటో చెబుతాడు, వాగ్దానం ఏంటో చెబుతాడు. ఈరోజు నిన్ను 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 అడుగుతున్నాను, కలుసుకున్నావా అసలు యేసయ్యని ప్రశాంతంగా? పొందావా ఆయన దగ్గర నుంచి ఏదైనా సమాధానం? పొందితే ఇక నీకు అర్థమైపోయింది. ఓకేనా? ఏమేం చెప్తాడండి? పెద్దగా చెప్పాలి. 3 సంగతులు చెప్తాడు. మొదటిది ఏంటి? ఆయన చిత్తం ఏంటో నీ పట్ల చెబుతాడు, అసలు ఎందుకు పుట్టించాడో చెబుతాడు. రెండోది ఏం చెబుతాడు? నీకు ఒక దర్శనం ఇస్తాడు, ఒక భారం ఇస్తాడు, ఒక బాధ్యతని ఇస్తాడు. మూడోది వాటిని నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యములను గూర్చిన వాగ్దానాలు ఇస్తాడు. భౌతిక, ఆత్మీయ 2 వాగ్దానాలు. బోలెడంత అప్పులో ఉండి ప్రార్థన చేసి, దేవా నాకు ఒక వాగ్దానం ఇవ్వా, ఈ అప్పుల బాధలు భౌతికమైన అడుగుతున్నాను, నువ్వే ఫీల్గా అవుతాయా, ముందు నేను ప్రశాంతంగా ఉండాలంటే బంధకాలు బాధలు అయిపోయినాయి, ఏం మాట్లాడవా అని వాగ్దానం ఒకటి మాట్లాడంటే, నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అన్నాడు. అప్పటికే 30 అప్పులు ఉన్నాయి. అన్న అప్పుల్లో ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు. అసలు నమ్మటానికి ఆధారమే లేదు. అబ్రహాము నమ్మటానికి, నిరీక్షణకు ఆధారం లేదన్నట్టు లేదు. ఆయన నమ్మా. అబ్రహామును గుర్తు చేసుకొని నేను కూడా అట్లా నేను నమ్మా. నిజంగానే చేశాడు. వేలాది మందికి చేయి చాపి తోడ్పాటు అందించడానికి ఈరోజు దేవుడు నాకు కృపనిచ్చాడు. మీ తాత సొమ్మ అంటావేమో. మీ తాత సొమ్మ, మీ ముత్తాత సొమ్మురా? ఎవరు సొమ్ము? మేము తీసుకొచ్చి ఏదో ఇస్తే తీసుకెళ్ళి ఈ దానాలు చేస్తున్నావు, నీ సొమ్మ ఏందంటే, మరి ఆ కృప నీకు రాలేదుగా? చెప్పు మరి దాని సమాధానం. ఆ కృప మరి నీకు వచ్చిందా? ఏది? నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతే. ఎవరు సొమ్ము అయితేనేమి నా చేతుల్లో గుండా అవతలికి వెళ్ళేటట్టు చేశాడు. పొందినోడు ఏమనుకుంటాడు? ఫస్ట్ శాలేమన్న నాకు సాయం చేశాడు అంటాడు. నాకు తెలుసు అది ఎవరిదో. యేసయ్య నాకు సాయం చేశాడు మీ ద్వారా. ఇప్పుడు అనేక జనములకి ఎట్లా చేశాడండి? అప్పుల పాలు అయిపోయిన వాళ్ళారా? నాకుందా అనుభవం. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తండి. వామ్మ ఏందండి అందరికీ ఉన్నాయా? కోటాల్లో కూర్చున్న వాళ్ళు అప్పు లేని వాళ్ళు ఒక్కడు కూడా లేనట్టుంది నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. అప్పులే తెచ్చినాయా మిమ్మల్ని ఇక్కడికి? హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు తెచ్చినాయా? అయితే దేవుని వాగ్దానం ఇదిగో, అనేక జనములకు నువ్వు ఇస్తావుగా, నీకు అప్పు చేసే అవసరం నీకు ఉండకుండా నీకు దీవించబోతానని అంటున్నాడు ఆయన. నమ్ము, స్వతంత్రించుకో. సందేహించావా? మళ్ళా కూటాల్లో కాగాల్సి వచ్చింది. సందేహించామంటే మళ్ళా కూటాల్లో మళ్ళా వాగ్దానం కోసం చూడాల్సి వచ్చింది. లేదన్నా నేను నమ్ముతున్నాను, స్వతంత్రించుకుందానంటే చేయొద్దు. నేను స్వతంత్రించుకుంటున్నా, వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను. రైట్, చేశాడు. నా పట్ల నెరవేర్చిన దేవుడు నీ పట్ల కూడా నెరవేరుస్తాడు. ఎట్లా చేస్తాడు అని అడగొద్దు. అబ్రహాం అడగల, ప్రభా ఆమెకు 65 నాకు 75, ఏంది ఆమె బామ్మగారు అయింది, నేను తాతయ్య గారిని అయ్యాను, ఏజ్ ప్రకారం చూసుకుంటే మాకు పిల్లలు కష్టం కదా ప్రభా, ఎట్లా సాధ్యం అనలా. కనీసం 99 వెనకను 89 ఆమెకు వచ్చినప్పుడు కూడా ఆ మాట అనలా. ప్రభా ఆమెకి 89 నాకు 99, ఎట్లా ప్రభా, అసలు సాధ్యం కాదు కదా ప్రభా అనలా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. నా కోసం అవసరమైతే
మానవాతీతమైన అద్భుతాన్నైనా జరిగిస్తాడు. ఓ హల్లెలూయా. జరిగింది నిజంగా. అది స్త్రీకి సహజంగా ఉండేటువంటి లక్షణాలకు భిన్నమైన స్థితిలో శారా గర్భవతి కుమారుని పొందింది. ఎట్లా తీరుతాయన్నా, ఎట్లా బయటపడతాను ఈ పరిస్థితుల్లోంచి అనే ప్రశ్నలు నాకేయొద్దు. నువ్వు ఎలాగైనా చేస్తాడు. ఆయన కార్యాన్ని చూస్తావు అంతే. నువ్వు అంతే నమ్మాలి. నీ ఫ్యామిలీ కూడా అదే చెప్పాలి. దేవుడు తీసేస్తాడయ్యా, దేవుడు తీసేస్తాడు. ఎట్లాగైనా ప్రభువుకు సమస్తము. నీకు జబ్బులు, అప్పులు, తిప్పలు, నిందలు, అవమానాలు, బాధలు, కలతలు, కష్టాలు, కేసులు, ఎంత చెబుతావో చెప్పు. నువ్వు ఆ మ్యాటర్ మొత్తం నీకు సమాధానం ఒక్కటే. వాటి నుంచి విడిపించుట దేవునికి చేతనవును. అది సాధ్యమే. దాని అంతటికీ పరిష్కారం యేసు. చాలు నీకో. హత్తుకో ఆయనని, సరిగ్గా ఆయన్ని కలుసుకో. నువ్వు కార్యాలన్నీ చూడు. ఇక నా జీవితంలో నేను పొందిన అనుభవాలు చెప్తున్నాను. ఇక వాగ్దానాల దగ్గరికి వచ్చేటప్పటికి మీలో ఇప్పటికే చాలామంది వాగ్దానాలు పొందారు. ఇప్పుడు నా మూలంగా కూడా పలికిన కొన్ని వాగ్దానాలు, సేవ చేసే సేవకుడికైనా సరే పరిచర్య విషయంలో కూడా దేవుని వాగ్దానం. నేను ఎంతమందిని నీ ద్వారా రక్షణలోనికి నడిపించాలనుకున్నానో వారందరినీ నీ ద్వారా రక్షించుకుంటాను, నువ్వేం కలత చెందొద్దని దైవజనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఏంది ప్రభువా, డోంట్ వరీ. ఎంతమందిని నీ ద్వారా నేను విమోచించాలనుకున్నాను, నేను బయటికి తేవాలనుకున్నానో ఆ ఆఖరి పాత్రను కూడా పట్టుకునేంతవరకు నిన్ను వదలను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా నువ్వు నాకు అందుబాటులో ఉన్నావు, నా పాత్రవై ఉన్నావు. నిశ్చయముగా నేను నిన్ను వాడుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలు. హల్లెలూయా. నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. ఇది ఎలాగ జరుగును అనొద్దు. అంటే అవుట్. ఓకే, రైట్. అందరికీ దేవుని మూలంగా ఇచ్చిన ఈ వాగ్దానాలు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగల సమర్థుడు. ఇప్పుడు ఈ వాగ్దానాలు, ఈ వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే నువ్వు పొందుకొని ఉంటే, నువ్వు పొందిన వాగ్దానాలు ఇప్పుడు ఈ సభలో దైవజనుని ద్వారా దేవుడు పలికించిన ఈ వాగ్దానాలు ఇప్పటిదాకా నేను పొందలేదన్నంటే ఇప్పుడు ఈ సభలో పొందావు నువ్వు. ఈ వాగ్దానాలు బోల్డ్ అంత ఏడుపుతో పోయి మందిరంలో కూర్చున్నాను నేను. ఫస్ట్ టైం చర్చిలోకి వెళ్ళాను. బైబిల్ లేదు చేతిలో. ప్రార్థన ఎట్ట చేయాలో తెలియదు. మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు మంటలు పడుతున్నాయి. అందరూ మోకాళ్ళ మీద ప్రశాంతంగా ప్రార్థన చేస్తుంటే నాకేం ఇబ్బందిగా ఉంది. అయినా సరే మొండిగా అట్లనే కూర్చున్నా. విపరీతమైన ఏడుపు, బాధలను బట్టి. ప్రభువా, చచ్చిపోదామని విరక్తిలోకి వెళ్ళిపోయాను. నువ్వు నన్ను దర్శించావు, వచ్చాను నీ మందిరానికి. నా పరిస్థితి ఏంటయ్యా అని ప్రార్థనలో ఏడిసి కన్నీళ్లతో ఆ మాటలే, యేసుప్రభువా నువ్వు మాట్లాడే దేవుడు అంట. ఆ పాట విన్నాను, ఆ మాటలు మనుషులు చెప్పగా విన్నాను, నాతో మాట్లాడతావా అని అడిగి ప్రార్థన చేశాను. అదే ప్రార్థన. ఈ ఏడుపు తప్ప నా జీవితంలో ఇంకా ఏం కనిపించట్లేదు ప్రభు. మా అక్క, నాకెంతో ఇష్టమైన అక్క చనిపోయి అప్పటికి 3 మాసాలే అయింది. నన్ను చాలా ప్రేమిస్తుంది, నేను కూడా ఆమెను చాలా ప్రేమిస్తాను. ఆ మరణం మెయిన్ నాకు మింగుడు పడట్లా. ఇక అప్పుల బాధలు, కుటుంబ కలతలు, ఇక సమస్యలు, ఇక అందరికీ ఉండే బాధలు ఉంటాయి కదా. వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఏడుపు తప్ప నా జీవితంలో ఏమీ మిగలలేదనేది ఒక మాట. ప్రార్థనలో నాకు చేతగా ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయా యేసు ప్రభువా అన్నది రెండో మాట. ఎన్ని తిరగాలో అన్నీ తిరిగాను, పడాల్సిన పాటలన్నీ పడ్డాను. పూజలు, వ్రతాలు, జపాలు, తపాలు అన్నీ అయిపోయినాయి. చేతులు కాల్చుకొని, మూతులు కాల్చుకొని అన్నీ అయిపోయినాయి. డబ్బులు వదిలించుకొని, పడాల్సిన బాధలు పడి, ఉపవాసాలు ఉండి, పొట్టలు మార్చుకొని, అక్కడికి తిరిగి ఎక్కడికి తిరిగి, కొన్ని చోట్లయితే కొన్ని క్షేత్రాల కాడికి వెళ్ళి వచ్చే మార్గాల్లో ఆర్టీసీ బస్ స్టాండుల్లో ప్లాట్ఫారం మీద పండుకున్న ఉమ్ములు, దగ్గి, ఊసేయ ఎంత ఓ పక్కన, మేము ఓ పక్కన.
పడాల్సిన బాధలన్నీ పడ్డాం, ఎక్కడ సమాధానం లేదు, శూన్యత భయం కనపట్లేదు. మరి నాకు ప్రార్థనలు ఏమో తెలియవు, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? మూడవది, నువ్వన్నా నాకు సమాధానం ఇస్తావా? ఈ 3 మాటలు ఆయన ముందు ఉంచితే ఒక్క వచనంలో ఈ 3 మాటలకి సమాధానం నాకు చూపించాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. అక్షరాల నెరవేర్చాడు. అది గోడ మీద చూపించాడు ఆ 3 మాటలు. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఇంటికి పోయినాక చూసుకోండి. నాకు ఇచ్చిన మాట నెరవేర్చాడు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఆయన నెరవేరుస్తాడు. అయితే ఈ వాగ్దానాల నెరవేర్పు కొరకు ఒక 5 సంగతులు ఉన్నాయండి. ఇప్పుడు దాకా అంశానికి పునాదేశా. ప్రసంగం ఇప్పటి నుంచి మొదలైద్ది. నీకు దండం పెడతాం, రేపు వింటాం రా, ఆకలి అవుతుందంటారా? దేవునికి స్తోత్రం. హలే, గట్టిగా చెప్పట్లే, ఎవరు చెప్పట్లే. ఏం టెన్షన్ పడకండి, మన టైం అయిపోయింది. నేను ఈ కోటాల్లో మాట మీద నిలబడదాం అనుకుంటున్నా. దేని మీద? 5 సంగతులు మీకు కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు తేల్చేస్తా. ముందు చెప్పిన మాటలు మీరు పోనీయొద్దు. ఓకే, 2 విధములైన వాగ్దానాల గురించి చెప్పాను. అసలు జయించాల్సింది ఏంటో, దేనికి వచ్చిద్దో పరీక్ష అనేది విషయం కూడా తేల్చాను. వీటితో పాటు వ్యక్తిగత వాగ్దానాల నెరవేర్పు జరగాలి అంటే ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన వాగ్దానాలైనా భౌతిక వాగ్దానాలైనా నెరవేరాలంటే ఏం చేయాలి? 5 సంగతులు. ఓకే, నంబర్ 1, వాగ్దానము దేవుడు ఇచ్చాడు, మనం పొందుకున్నాం. ఈ వాగ్దానం నెరవేరడానికి మొదటిగా చేయవలసింది, వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు గనుక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఇది మొదటి సంగతి. ఇది జనరల్ ట్రీట్మెంటే అనుకోవాకండి, ఇది మామూలు సంగతే. ప్రార్థన చేయటం అనేది మామూలు సంగతే అనుకోవద్దు. సీరియస్ మ్యాటర్ ఇది. అబ్రహాంకి ఏం వాగ్దానం ఇచ్చాడో ఒకసారి చెప్పండి తొందరగా, నాకు పెద్దగా చెప్పాలి. నిన్ను, అబ్బా, గొప్ప జనముగా, కానీ వాళ్ళ అబ్బాయి భార్య గొడ్రాలు. ఇవ్వక ఒకరిని ఇచ్చాడు, ఆ ఒకని భార్య గొడ్రాలు అనుంది. ఆదికాండం అదేదో అధ్యాయం, అదేదో వచనం. ఆదికాండం చూడండి ఒక్కసారి. ఇస్సాకు దగ్గరకు రండి. 25వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. చూడండి. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెగు సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకునినప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అక్కడ గొడ్రాలేందండి? ఇస్సాకు తండ్రికి ఏం వాగ్దానం చేశాడు? విస్తారమైన సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చేయాలి. ఇక ఆయన కొడుకు భార్య అంటే అబ్రహాం కోడలు గొడ్రాలు. ఎంత వయసులో పెళ్ళయింది చూడండి. ఏ ఏజ్లో పెళ్ళయిందో చెప్తాడు అక్కడే. ఎన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టలేదో చెబుతాడు. ఎన్నేళ్ళు? సుమారుగా 20 ఏళ్ళు పిల్లలు లేరు. చదువుతావా? అవసరం లేదా? చదువుతావా? ఇస్సాకుకి ఏ వయసులో పెళ్ళయింది అమ్మా? వామ్మ, ఎవరు చూడలేదు అనుకుంటాను. 40కా పోనీలే. తర్వాత ఎన్ని ఏళ్ళు పిల్లలు లేరు? అదేంది 20 ఏళ్ళు పిల్లలు లేకపోవటం? వాగ్దానం ఏమైంది? వాగ్దానం ఇచ్చిన దేవుడు అది నెరవేరే విషయంలో నీకున్న ఆసక్తిని గమనిస్తాడు ఆయన. సోదరా, వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చే విషయంలో ఆయన రెడీగానే ఉంటాడు. దాని విషయంలో నీకున్న ఆసక్తి ఏంటో కనిపెడతాడు.
ఇస్సాకుకు తెలుసు తండ్రికి ఇచ్చిన వాగ్దానం ఏంటో. అందుకే మా డాడీకి వాగ్దానం చేశాడు, ఇయ్యగా ఆడికి పోతాడు అనుకున్నాడు. 20 ఏళ్ళు కూర్చోబెట్టాడు అక్కడ. చివరికి ప్రార్థన చేసిన తర్వాత ఆమె గర్భవతి అయ్యి ఒకేసారి ఇద్దరిని కన్నది. ఎప్పుడు కన్నది? ఎప్పుడు సంతానవతి అయింది? నాకు తెలిసి ఆళ్ళేళ్ళ మాటలకి రెబ్కా తట్టుకోలేక ఇస్సాకుని విసిగించి ఉంటుంది. నాకు పిల్లలు లేరు అందరూ అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అంటే, కాదమ్మాయి, మా నాన్నకి దేవుడు వాగ్దానం చేశాడు ఇస్తానని, ఎందుకు మరి చూద్దామని 20 ఏళ్ళు దాటేశాడు. చివరికి నిలేసినట్టుంది. ఏందయ్యా, మా నాన్నకేమో అంతలా వాగ్దానం చేశావు, నన్నేమో గొడ్డుబోతుడిని చేశావు, నా భార్యను గొడ్రాలిని చేశావు, ఏందయ్యా అసలు నువ్వు ఏంది అంటే, ఈ కాళ్ళే నువ్వేదో బిజీగా ఉన్నట్టున్నావు కదా, అది అంత సీరియస్ కాదనుకున్నట్టున్నావు. ఏంది కాదు, వాగ్దానం చేసి మరి నెరవేర్చవేంది? నెరవేర్చాలా? ఓ, దాని విషయంలో అంత సీరియస్ లేదేమో అనుకుంటున్నాను నేను. ఇస్సాకు ఇవ్వాల్సిందేనా? ఏంటి ప్రభువా, ఇవ్వకపోతే ఎట్లా? కాదులే, నేను ప్రామిస్ చేసిన మాట నిజమే, కానీ నువ్వు పట్టించుకోపోయేసరికి అక్కర్లేదేమో అనుకుంటున్నాను. లేదు, భలే పని అయ్యా, మామూలుగా శోధించట్లా నన్ను. ఇవ్వు ప్రభువా. ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఇంకా లేట్ అయిందా, వెంటనే ఇచ్చేశాడా? అదేంది, అంతకుముందు ప్రార్థన చేయలేదా? చేస్తే ఇస్తుండే. చూసారా ఎన్ని సంవత్సరాలు దాటిపోయిందో. వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన తప్పనిసరి. జాగ్రత్త, చేతులు నొప్పులు పడితే వద్దులే, ఎందుకు? నువ్వు నాతో ఏమన్నావు, నాకు అది నెరవేర్చు తండ్రి. నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి, నీ భౌతిక జీవితానికి సంబంధించి కూడా అడగవచ్చు దేవుణ్ణి. నార్మల్ ఆత్మ సంబంధమైనవే అడగాలి. శరీర సంబంధమైన అడుగుతావేంటి అంటే, మరి శరీర సంబంధమైన ఎవరిస్తారు? శరీరాన్ని చేసినోడు, ప్రాణం పోసినోడు, ఆత్మనిచ్చినోడు ఆయనేగా. మరి దేనికైనా సమాధానం ఆయనే చెప్పాలా? ఇంకొకటి దగ్గరికి పోదామా? ఆత్మ కోసం దేవుని దగ్గరికి పోయి శరీరం కోసం సైతాన్ దగ్గరికి పోదామా? చెప్పండి. శరీర అవసరాలు కూడా ఆయనే దిక్కు. కాబట్టి ఆత్మ సంబంధమైన భౌతిక వాగ్దానం 2 విషయాలు నీకు ఏవైతే ఆయన ఇచ్చాడో అక్షరాలా నెరవేరుస్తాడు. ఆయనే శక్తిహీనుడు కాదు. నువ్వు దాని విషయంలో నిర్లక్ష్యం చేయటం వల్ల, దేవునితో పెనుగులాడకపోవటం వల్ల, పట్టుదలగా, నిశ్చయంగా, ఖచ్చితంగా దేవుని వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయకపోవటం వల్ల బ్రేక్ అయి ఉండొచ్చు ఒక కారణం. ఓకే, మొదటి సంగతి అది. రెండవది, వాగ్దానాన్ని పొందుకోవటానికి ప్రార్థించటం అనేది నువ్వు చేయాలంటే ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం నిన్ను ప్రార్థనకు నడిపించిద్ది, అవిశ్వాసం నిన్ను ప్రార్థనకు దూరం చేసిద్ది. నేను వెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నాకు సమాధానం ఇస్తాడన్న విశ్వాసం ఉంటే పోయి ప్రార్థన చేస్తావు, కానీ ఆ విశ్వాసం అనేది నీలో లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు దేవులాడుతూ ఉంటావు అన్నమాట. దొడ్డిదారులు, డొంకదారులు. అట్లా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి నేను దేవునితో పెనుగులాడితే దేవుడు నాకు కార్యం చేస్తాడు, ఆల్రెడీ నాకు మాట ఇచ్చున్నాడు ఆయన అన్ని విశ్వసించగలిగితే ఆ విశ్వాసం నిన్ను ఎక్కడ నడిపించింది? తరచు నేను చేసిన పని అదే. నీవు నాకు ఇచ్చిన మాట నెరవేర్చుటకు నీవు శక్తి గలవాడవు. ఆ మాట నెరవేర్చమని నిన్ను వేడుకుంటున్నాను. నాకు తెలియదు ప్రభువా, నీవే నాకు సహాయమని. నాకు సమయం అసమయం అన్న భేదం లేదు. అంతకంటే ముఖ్యమైన కార్యాలు ఏమున్నాయి ప్రార్థన కంటే, ఆయన సన్నిధిని వెతకటం కంటే? అందుకే అన్నిటినీ పక్కన పెట్టి మెయిన్ ప్రయారిటీ దానికి ఇచ్చి దేవునితో ఏకాంతంగా కలుసుకొని ఆయన వాగ్దానాల నెరవేర్పు కొరకు పెనుగులాడటం నా ఆత్మీయ జీవితంలో నేను చేసిన కార్యం. మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. 7 సేవలే వెధవ అంటే వదిలేసేది, చేయగలిగిందేం లేదు. స్తోత్రం. కానీ నిశ్చయం, వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థన తప్పనిసరి. అయిపోయింది. ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను దేశానికి చేరుస్తానని బయలుదేరదీసిన దేవుడేగా. ఏం వాగ్దానం చేశాడు? అవునా?
కానీ మార్గ మధ్యంలో వాళ్ళకి యుద్ధాలు ఎదురైనప్పుడు, దారి పొడవునా నేను కాపాడుకుంటూ మిమ్మల్ని అక్కడికి చేరుస్తానని అన్నాడు కదా. కానీ మార్గ మధ్యంలో యుద్ధాలు ఎదురైనప్పుడు మోషే ప్రార్థన చేయాల్సి వచ్చింది. చూడండి, ప్రార్థన చేయకుండా వారు జయం పొందే అవకాశమే లేదు. కొండ మీద మోషే చేతులెత్తాలి, కొండ కింద యెహోషువ యుద్ధం చేయాలి, ఇశ్రాయేలుకు జయం రావాలి. సో పాయింట్ నెంబర్ 1, వాగ్దాన నెరవేర్పు కొరకు మొదటిది విశ్వాసం అయితే, 2 ప్రార్థన. విశ్వాసమే ప్రార్థన గదికి నడిపిస్తుంది, దేవునితో పెనుగులాడటానికి నడిపిస్తుంది. కొంతమంది విశ్వాసం ఉంచి దేవునితో ప్రార్థనలో గడపటం అనేది వెర్రి పని అనుకుంటారు. నేను అనుకుంటాను అది వెర్రి పని అనుకునేవాళ్ళు పరమ సోది రకాలు. అది వెర్రి పని కాదు, అదే జరగాల్సిన పని, అదే ముఖ్యమైన పని. సోది రకాలన్నా నన్ను తిట్టుకోవాకండి నన్ను, మరి పిచ్చి పని అది. ఏది ముఖ్యం దాన్ని నీకు తక్కువ చేసి చూపిస్తాడు సైతాన్ గాడు. విశ్వాసంతో ప్రతి విషయమందును ఆయన వాగ్దానమును ఎత్తిపట్టి నువ్వు దేవునితో పెనుగులాడవచ్చు, కార్యం చేస్తాడు ఆయన. 2, మూడవది దేవుని వాగ్దానం నెరవేరటానికి హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్పాడు. ఒక్కసారి బైబిల్ ఉంటే తీయండి త్వరగా, టైం లేదు, ముందే చెప్పాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చూడు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంద నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక మాట చెబుతానండి, మీరు నన్ను ఓవర్ యాక్షన్ అనుకోపోతే, సేవకులు కూడా ఓవర్ యాక్షన్ అనుకోపోతే నేను చెబుతా, ఒక మాట చెబుతా. ఏంటంటే ఏదో మరి అదొక ప్రార్థన. ప్రభువా, అద్భుతంగా పరిచర్య జరగాలి ప్రభువా, నేల చెరగల నుండి ఆత్మలు కదలాలి ప్రభువా, చిలకలూరు పెట్టుకున్న దరిద్ర పేరు పోవాలి ప్రభువా, గొప్ప గొప్ప కూటాలు జరగాలి ప్రభువా, ఆర్టీసీ బస్సులు రావాలి ప్రభువా అని ప్రార్థన చేశా. దేవునికి స్తోత్రం. అక్కడికి బస్సులు రావాలి ప్రభువా, పెట్టాలా యేసునామంలో బస్సులు పెట్టాలా, యేసునామంలో నా వాగ్దానం నెరవేర్చాలి. అందుకని చిలకలూరుపేటలో చోటు ఇవ్వకుండా ఏడకు తీసుకొచ్చాడు. ఏంది ప్రభు ఎంత దూరం తెచ్చావంటే, వాగ్దానం నెరవేర్పు కుమారుడా. మరి పేటలో పెడితే బస్సులు ఎందుకు వస్తాయి? ఊరు దాటితే కదా. చూసారా, నెరవేర్చాడు లేదా? తిరుగుతా ఉన్నాయి బస్సులు, ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మీరు బయటకు వస్తే తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటారు, ప్రభా వాడెవడో తొందరగా ముగించిన నేను వెళ్ళకపోవాలా. గంట నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. వీటిలో విలువ మనకు తెలుసు. పాపం వాళ్ళు కూడా విశ్వాసం అయితే వాళ్ళకు కూడా తెలిసింది. కానీ ప్రార్థన, ఈ ప్రార్థన ఎప్పుడో చేశా, స్టార్టింగ్లో ఎప్పుడో చేశా. చార్లెస్ గ్రాండిన్సన్ ఫిన్నీకే దేవుడవు కాదు, నువ్వు షాలేం రాజు కూడా దేవుడవు. గొప్ప గొప్ప దైవజనులుగా ప్రసిద్ధిగాంచిన వారికి నువ్వు దేవుడవుగా నాకు కూడా దేవుడవు. నీ కొరకు ఒక బలమైనటువంటి సేవ జరిగించినటువంటి జీవితం నాకు కావాలి. అనేక జీవితాల్ని ప్రభావితం చేసిన జీవితం నాకు కావాలి. అలాంటి జీవితం ఇస్తేనే నన్ను భూమి మీద నుంచి లేకపోతే తీసుకొని ప్రారంభ ప్రార్థన. ఆ ప్రార్థనలో అప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ మాటలు, వాటి నెరవేర్పుకి ఇంతకాలం పట్టింది. ఓపికతో నిరీక్షించి చూస్తూ ఉన్నా. ఒక్కొక్క మెట్టు ఎక్కించి ఈరోజు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు ఆయన. పొద్దున పని కట్టుకొని పోయి ఒక బస్సు దగ్గర ఉండి కారులో కూర్చొని బస్సు ఎక్కడం ప్రజలు చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పి అక్కడికి వచ్చా. థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన మాట నెరవేర్చావు అని. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. మళ్ళీ
నీ జీవితంలో కూడా కార్యాలు చేయడా? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఓర్పు. నీకు ఆలస్యం చేశాడంటే ఏదన్నా కార్యం ఇంకా గొప్పగా ఇవ్వబోతున్నాడు, ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన. నమ్మో, స్వతంత్రించుకో, అంతే. విశ్వాసము మొదటిది, నమ్మాలి. దేవుడు చెప్పాడు అంతే. అసలు అది ఎంత మేలు అనుకున్నావు, అది నీతి అంట. దేవుడు ఇది చేస్తాడని నమ్మటం దేవుడు నీతిగా ఎంచుతాడంట. ఇక నువ్వు చేసే నీతి క్రియలు కాదు, నువ్వు దేవుని నమ్ముట ఆయన నీతిగా ఎంచుతాడంట. ప్రార్థించుట. మూడవది, ఓర్మితో ఎదురు చూచుట. నాలుగవది, వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు కదిలినప్పుడు ఆ కదలికలు గుర్తుపట్టి ప్రయత్నముతో స్వతంత్రించుకొనుట. ప్రయత్నం కూడా ముఖ్యమే. ఇప్పుడు వాగ్దానం చేశాడుగా ఆయన చూసుకుంటాడులే తరే అనుకుంటే కాదు. దేవునికి మహిమ. నేను ఇచ్చిన కార్యాలన్నీ, నీకు ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తాను, వెళ్ళు దాన్ని స్వాధీనం చేసుకో. కనాను దేశాన్ని నీకు ఇస్తాను, స్వాధీనం చేసుకో అని చెప్పాడు. స్వాధీనం చేసుకుంటే ఏం చేయాలి? పోయి మంచిగా కూర్చొని ఈ చేత్తో అంజూర పడలు, ఈ చేత్తో ద్రాక్ష గెలలో తినుకుంటా అనుకుంటున్నారా? వాళ్ళు పోయి అట్లుంటే రండి రాబాయ్ మొత్తం ఇదంతా మీకు ఆక్రమించుకో అన్నాడా? ఇంత దూరం ప్రయాసపడి వచ్చి వాగ్దాన భూమికి చేరి మళ్ళీ కత్తి పట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రయత్నం. ఒక ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను, ఒక ప్రదేశాన్ని నేను నీకు ఇస్తాను, ఒక పట్టణాన్ని, ఒక గ్రామాన్ని, ఒక ఏరియాని, ఒక ఊరిని, లేకపోతే ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని కదిలించడానికి నేను నీకు శక్తిని ఇస్తాను, అడుగులే అని దేవుడు మాట్లాడినప్పుడు దమ్ము చేయాలి. ఏం చేయాలి? అది ఐఎమ్ రెడీ, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, కృపనివ్వమని పూనుకొని ప్రయత్నం చూపించాలి. ఆ ప్రయత్నం ప్రత్యక్షం అయితేనే దేవుని కార్యం నీకు ప్రత్యక్షం అవుతుంది. అది నువ్వు చూపించినప్పుడు, స్వాధీనం చేసుకో అని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వే ఈ ప్రభువా అని కూర్చోకూడదు, స్వాధీనం చేసుకోవాలి. దాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, అనేక జీవితాలు నశించిపోతున్నాయి, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. పౌలా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొద్దు, ఈ పట్టణంలో మాటలకు, వ్యక్తులకు భయపడద్దు, నీకు హాని చేయుటకు ఎవ్వడు నీ మీదికి రాడు, నేను నీకు తోడై ఉన్నాను, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. సందేహింపక మాట్లాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అన్నాడా లేదా? అప్పుడు పౌలు ఏం చేయాలా? అట్లయితే నువ్వే మాట్లాడుకోవాలా, మాట్లాడాలా? రైట్. ప్రయత్నం అనేది నాలుగవది. ఓ పరిచర్య విస్తరించాలి అంటే, ఓ కుటుంబం ఆశీర్వాదకరంగా మారాలి అంటే, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు శుభప్రదంగా మారాలి అంటే, దేవుడు మనకు అందిస్తాడు అవకాశాలు, అందిపుచ్చుకొని లేచి నిలబడాలి. అర్థమైందా? తినమని ఆహారం ఇస్తాడు. మనలో కొంతమంది వ్యవహారం ఎట్టుంటుంది అనుకున్నాం, ప్రభు నవ్వలేకపోతున్నా కానీ మిక్సీలో వేసి జ్యూస్ లాగా నువ్వే దా ప్రభు అన్నట్టు ఉంటుంది. అంటే ఇస్తాడు, నువ్వు దాన్ని సిద్ధపరచుకొని తినాలి. ప్రభా అసలు నవ్వలేకపోతున్నా కానీ జ్యూస్ వేసి ప్రభా, ప్రభా సరే నోటి దాకా చేతితో ఎత్తలేకపోతున్నా కానీ నువ్వే స్పూన్తో నోటికి అందించి ప్రభా, ఇన్ని చేసిన నోటికి ఈ ఒక్కడి కష్టమా ప్రభువా, జస్ట్ నేను అట్లా నోరు తెరుస్తా ప్రభా. అట్లా ఎవరు అంటారులే అన్నాడు. కొంతమంది వ్యవహారం అంతే ఉంటుంది. మరి అన్నీ నువ్వే చేయి ప్రభా, నువ్వే చేయి ప్రభా, నువ్వే చేయి ప్రభా. మరి నువ్వేం చేస్తా? నేను ఎండే కూర్చుంటా ప్రభా, నేను ఎండే కూర్చుంటా ప్రభు, కూర్చుంటా ప్రభా. ఆనే కూర్చోయ్యా, నువ్వు ఆనే కూర్చోమ్మా, నువ్వు ఆనే కూర్చోనైనా. మళ్ళీ మధ్యలో నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైనా అంటే, నువ్వు బొమ్మంటే నువ్వు, స్వాధీనం చేసుకోమంటే నువ్వు, పొందుకోమంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏది నీ ప్రయత్నం?
ఏది నీ విశ్వాస పడుగో? ఏది నీ గుండె ధైర్యం? ఎంతమందికి అర్థమవుతుందో? ఏది నీ సిద్ధపాటు? ఏది నువ్వు ముందుకు వచ్చింది? ఏది అడుగులేసింది? ఏది? 4, ప్రయత్నం ఉండాలి వాగ్దానం నెరవేర్పుకి. క్లియర్గా అర్థమైందా? ఆఖరిది చెప్పి ముగిస్తా. వాగ్దానం నీ జీవితంలో ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చి ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. గుర్తుపెట్టుకో, వాగ్దానం నెరవేరకపోవటానికి మరో కారణం ఏంటంటే క్రీస్తులో నుండి తొలగిపోవుట. ఎవరిలో నుండి తొలగిపోవుట? రైట్. అపోస్తలులు ఎంతమంది? ఫస్ట్ 12. 12లో యోధా ఒకడన్న సంగతి తెలుసుగా మీకు? ఏ యోధా? ఇస్కరియోతు యోధా. ఒకసారి సీమోను పేతురు యేసయ్యతో అంటాడు, ప్రభా, మాకు కలిగిన సమస్తం వదిలేసి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి అన్నాడు. ఏమన్నాడు? మాకేంటి, ఉన్నాయని వదిలేసి వచ్చావు, మాకేంది అన్నాడు. అదేదో అధ్యాయంలో, అదేదో వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చూడు త్వరగా. 28 కూడా త్వరగా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనన మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై, మాకేమి దొరుకునని అడిగావు కదా, ఇదిగో చూడు, ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అద్దుగో. ఇప్పుడు ఈ 12 యోధా ఉన్నాడా లేదా? ఈ వాగ్దానం యోధాకి చెందిందా కాదా? అంటే యోధాకి సింహాసనం ఉంది, యోధా కిరీటం ఉంది, యోధాకి రాజదండం ఉంది, తీర్పు తీర్చే అధికారాన్ని కూడా డిసైడ్ చేసి ప్రామిస్ చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మీరలా, దేవుడు రద్దు చేయలా. వాక్యం ఏం చెప్పిందో తెలుసా? యోధానే పోగొట్టుకున్నాడు అని చెప్పింది. ఎవరు పోగొట్టుకున్నారని చెప్పాడు? యోధానే లాస్ అయిపోయాడు. అపోస్తల కార్యం తీస్తారా? ఒకసారి ఆ ప్లేస్లోకి మత్తీయ వచ్చాడు. 1వ అధ్యాయం, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచుమనిరి. అంతటి వారు, ఎవరు పోగొట్టుకున్నారు? అందరూ చెప్పండి, ఎవరు పోగొట్టుకున్నారు? దేవుడు రద్దు చేశాడా లేదా యూదానే పోగొట్టుకున్నాడా? ఏం చేసి పోగొట్టుకున్నాడు? విశ్వాసం నుండి తొలగిపోయి క్రీస్తు నుండి వేరై. వాగ్దానం నెరవేరకుండా ఎప్పుడు మిస్ అయ్యిందో తెలుసా? నువ్వు తొలగిపోయినప్పుడు, విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, యేసును నమ్ముకొనక యేసును అమ్ముకునే స్థితికి దిగజారినప్పుడు నీ వాగ్దానాలు నెరవేరవు. ఆ వాగ్దానం మరొకడు సొంతం చేసుకున్నాడు. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 కారణాలు చెప్పా. వాగ్దానం నెరవేరాలంటే తప్పిపోకూడదండి. దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షించడానికి టైం తీసుకుంటే నిరీక్షించు. ఒకటి మాత్రం నిజం, 17 ఏళ్ల ప్రాయమప్పుడు పాపం పట్టబడి అమ్మబడ్డాడు యోసేపు. వాగ్దానం ఏంటి? మీ అన్నోళ్ళని మీ కాళ్ళ ముందు సాగిల పడజేస్తానని. విచిత్రం ఏంటంటే వాళ్ళ చేతే తనులు తిని అమ్మబడ్డాడు. కానీ ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? 17లో అమ్మబడితే 30 ఏళ్ల ప్రాయం దాటిన తర్వాత వాగ్దానం నెరవేరింది. బబులోనులో దానియేలు ఉన్నట్టు ఐగుప్తులో యోసేపు ఉన్నాడు, కానీ దేవుని నుండి మాత్రం తొలగిపోలా. తన పితరుల దేవుడు యాకోబు దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి విసర్జించలా. హత్తుకొని ఉన్నాడు, ఆయన వైపే నడిచాడు, ఆయనతోనే నడిచాడు, ఆయన వైపే చూశాడు. చివరికి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అన్నలు వచ్చి ఆయన ముందు సాష్టాంగపడి, ఏలినవాడా మేము నీ దాసులం అన్నప్పుడు నాకు తెలిసి నేను అనుకుంటాను లోపల అల్లాడిపోయి ఉంటాడు యోసేపు.
బెన్యామీని చూసినప్పుడు లోపలికి పోయి ఎలుగెత్తి ఏడ్చాను అని ఉంది. వాగ్దానాలు నెరవేర్చాడు, కానీ అది పొందడానికి కొంచెం దీర్ఘకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. కొంతమందికి టైం డిలే అయ్యే కొద్దీ విశ్వాసం సన్నగిల్లి వెనక్కి జారిపోయిన వ్యక్తుల్ని కొంతమందిని చూశాను. ఇంకెప్పుడన్నా అని. ఆయన చిత్తం ఆయన ఎప్పుడు చేసినా పర్వాలేదు, ఆయన చిత్త ప్రకారం, ఆయన సమయం ప్రకారం చేయని నా మేలుకే వస్తుంది అని నువ్వు అనగలిగితే ఇక నిన్ను ఆ విషయంలో పరీక్షించడు ఆయన. నీ చిత్తం ప్రభా, నీ ఇష్టం, నీ చిత్తం అని నువ్వు అనగలిగితే, నిజంగా అంతరంగంలో అలా నిశ్చయితతో ఉండగలిగితే ఆ వాగ్దానాన్ని త్వరపెడతాడు ఆయన. ఇంకెప్పుడు అని శోధించినంతకాలం అది డిలే అవుతానే ఉంటుంది. చెవులు గలవాడు వినుగాక ఆత్మస్వరాన్ని. హల్లెలూయా. సో 2 విధములైన వాగ్దానాలు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం జాగ్రత్త పడవలసిన 5 సంగతులు. మొదటిది ఏంటండి? రైట్, విశ్వాసం. రెండవది ప్రార్థన. మూడవది నిరీక్షణ, ఎదురుచూపు. నాలుగవది, ఐదవది తప్పిపోకుండా స్థిరముగా ఉండుట. ఈ 5 విషయాలు ఏముందిలే అనుకోవద్దు, తెలిసినయేగా అనుకోవద్దు. జీవితంలో ఇవి ఆచరణలోకి తీసుకొని జాగ్రత్త పడాలి. అప్పుడు నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో సాధిస్తావు, చూస్తావు. హల్లెలూయా. ఇవన్నీ స్వతంత్రించుకోవాలని ఎంతమంది హృదయంలో ఉంది? ఒకవేళ ఇంతవరకు అసలు దేవుని దర్శనమేంటో, విజన్ ఏంటో, అసలు దేవుడిచ్చినటువంటి భారం ఏంటో, దైవ చిత్తమేంటో ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే ఈ 4 రోజులు అందుకే ఏర్పాటు చేసింది. నువ్వు పెనుగులాడాలి ప్రార్థనలో. ఒక దర్శనం పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలి. నువ్వు దర్శనం లేకుండా వెళ్ళొద్దు ఇక్కడి నుంచి. నువ్వు ఒక భారం, ఒక బాధ్యత తీసుకొని వెళ్ళాలి. భారం లేకుండా వెళ్ళకూడదు ఇక్కడి నుంచి. నువ్వు చిత్తం తెలుసుకొని వెళ్ళాలి. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నడుం కట్టి దీక్షభూని వెళ్ళాలి ఇక్కడి నుంచి. నువ్వు దానికి మొదటి అడుగుగా మారు మనసు లేని వాళ్ళు, ఇంకా హృదయంలో పరివర్తన రాని వాళ్ళు, ఇంకా పాపంలో, శాపంలో, చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ముందు అర్జెంటుగా హృదయ మార్పిడి, హృదయంలో పరివర్తన పొంది జీవితాన్ని మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తం ఇంతవరకు చేసిన పాపాలు, వాటి తాలూకు శాపాలు మోస్తున్నావు, ఇక చాలు. అవన్నీ కడగబడి నిమిత్తం, దేవుడు ఇందాక పలికిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేరు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం ముందు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినప్పుడు అందరికీ ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేరిద్ది, నిత్య జీవము అనే వాగ్దానం. బాప్తిస్మం పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి కొరకు, ఈరోజు మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. కూటమి అయిన తర్వాత మీరు ప్రార్థనలో పెనుగులాడండి. దేవా, నీ శక్తితో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు. నువ్వు అభిషేకం అడుగు, బలం అడుగు, వరం అడుగు. దేవుని కొరకు వాడబడాలి. దేవుడు నీకు ఇస్తాడు. అడగాలి. రక్షణ లేనివాడు ఈరోజు రక్షణకు తీర్మానం చేయాలి. రక్షణలో నీకు వచ్చినవాడు పరిశుద్ధాత్మ వరమును ప్రార్థనలో అడిగి పొందుకోవాలి. అలాగే ఆత్మ అభిషేకంతో నింపబడ్డవారు దేవుని కొరకు ఘనమైన కార్యాలను సాధించడానికి పూనుకోవాలి, సఫలులు కావాలి. ఈ కార్యాలన్నిటినీ దేవుడు మన జీవితంలో జరిగించుగాక. ఆమేన్.